శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మిల్లెట్స్ రాంబాబు గారు. నమస్కారం అండి. సో ఈరోజు మనం ప్రేక్షకులకి ఆరోగ్యం మీద అసలు యాక్చువల్గా మనం తినే ఫుడ్లోనే ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడే ఉన్నాయి. అక్కడ చేసిన తప్పు లైఫ్ టైం మనకి రకరకాలు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలు ఆ ఫుడ్ ప్రాధాన్యత ఏంది? దాని మీద వెళ్ళే ముందు అసలు మీ పేరు రాంబాబు ముందు మిల్లెట్స్ ఎందుకు రావాల్సి వచ్చిందండి? యాక్చువల్గా నేను గత 18 సంవత్సరాల నుంచి అనుకుంటా అండి ఆల్మోస్ట్. ఫస్ట్ నేను నా జాబ్ మానేసిన తర్వాత నేను ఇంజనీర్, యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ని. కార్పొరేట్ వాళ్ళు కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు అది నేను కాదనిపించి, ఇంకా నాకు ఏది అంటే నాతో నేను గడిపి నా లైఫ్కి ఒక పర్పస్ ఉండాలనుకున్నప్పుడు నాకు కిచెన్లోనే వంట చేసేటప్పుడే నాతో నేను ఉండేవాడిని. అంటే ఐ ఫీల్ ఎస్, నేను పుట్టిన దీనికోసమే, వంట చేయటానికే అనేటువంటి ఒక ఫీల్ వచ్చేది. ఓకే. అప్పుడు చిన్నప్పుడు మా నాన్నమ్మ అంతా కూడా వంట అంతా కూడా సీజనల్గా ఉండేది, కొంచెం ఆయుర్వేదిక్ కాన్సెప్ట్తో ఉండేది. ఆవిడ వల్ల మనకి ఆ విత్తనం పడింది మైండ్లో. దాంతో నేను ఓకే, వంట వండాలంటే అసలు వంట ఏంటి, అసలు ఎందుకు వండాలి, ఎలా మనం తింటున్నాము అనేటువంటి కాన్సెప్ట్లోనే మా నానమ్మ ఒక ఇన్స్పిరేషన్ తోటి నేను ఏం వండినా కూడా ఆ విధంగా వండటం స్టార్ట్ చేయటము. మనం మర్చిపోయినటువంటి ధాన్యాలు, చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్, వాటితోటి ఎందుకు చేయకూడదు అంటే అవి పండించడం వల్ల భూమికి ఇంకా సారం పెరుగుతుంది, నీటి వ్యవస్థని కాపాడొచ్చు, ఎక్కువ వాటర్ అవసరం లేదు వాటికి, రైతు సంక్షేమానికి కూడా అవి చాలా మంచిది. రైతు ఎక్కువ స్పెండ్ చేయకుండా ప్రకృతితో మమేకమై పండించవచ్చు, ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లేదు. ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అది మన యాన్షియంట్ ఫుడ్, అంటే మన పాత పంటలు, వాటితోటి మన వంటలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో నేను మిల్లెట్స్ మీద ఎక్కువ పనిచేశాను. ఆల్మోస్ట్ పంజాబ్, హర్యానా, మన ఆంధ్ర. గవర్నమెంట్కే చేశారు కదా? అంటే గవర్నమెంట్ తరపున రీసోర్స్ పర్సన్గా చేస్తాను. ఆ ఏపీ గవర్నమెంట్లో సెల్ఫ్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. మళ్ళీ పంజాబ్లో అంగన్వాడీస్, మిడ్ డే మీల్స్కి, వాటికి గవర్నమెంట్ తరపునే రీసోర్స్ పర్సన్గా చేశాను అనమాట. అలా మిల్లెట్ మీద ఎక్కువ పని చేసినందువల్ల మేబీ జనాలందరూ కలిపి, లేకపోతే మిల్లెట్ రాంబాబు అనేటువంటి ఒక టైటిల్ వాళ్ళే ఇచ్చారు, నేను పెట్టుకోలేదు. కాలక్రమేణా అందరూ అలా పిలవటం, కాలక్రమేణా దాన్ని పాపులర్ అవటం వల్ల నాకు ఆ మిల్లెట్ అనే టైటిల్ తోడైంది. సో ఈరోజు చాలా విషయాలు ప్రేక్షకులకు అందిద్దామండి. ఫుడ్ ప్రాధాన్యత ఏంటి, అసలు అక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఆ తప్పు అసలు ఎక్కడ జరుగుతుందనే దాని మీద కూడా కొంచెం డెప్త్గా వెళ్దామండి. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ వంటవాడికి వంట వండేవాడికి తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది, అంటే ఖచ్చితంగా ఉంది. మరి రెండు ఒకటే పదాలు కదా? అంటే వంటవాడు వేరు, వండేవాళ్ళు వేరు. వండేవాళ్ళు వేరు. వండేవాళ్ళకి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉంటారు, కానీ వంట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నా దృష్టిలో. ఓకే ఓకే. అంటే వంటవాడు మీకు మన చరిత్రలో చూసుకుంటే నలుడు, భీముడు అంటాం అనమాట. వీళ్ళిద్దరు రాజులు. ఇప్పుడు నలుడు, భీముడు వంటవాళ్ళు, దానికోసం వాళ్ళ కింగ్స్ వాళ్ళు. మళ్ళీ మనకి సోపశాస్త్రం అని ఇంకొక శాస్త్రం ఉంటుంది అనమాట. అది కింగ్ మంగసర రాశాడు, కర్ణాటక అనమాట. అలా క్షేమ కుతూహల, పాకదర్పణ వచ్చి నలుడు రాశాడు. వీటన్నిటిలో మనం చూస్తే వాళ్ళు వంటవాడు అంటే ఎవరు అనేది చాలా చాలా బాగా నిర్వచించారు వాళ్ళు అనమాట. అంటే వంటవాడికి ఋతువుల గురించి అవగాహన ఉండాలి, ఏ ఋతువులో ఎలా వండాలి, ఏ ద్రవ్యాలు వాడాలి, శరీర ప్రకృతి, మనకి ఉన్న శరీర ప్రకృతి, ఏ ఋతువులో ఆ ప్రకృతి ఏ విధంగా మారుతుంది, దాంతోపాటు ఏ ద్రవ్యాలను అప్పుడు వాడాలి, ఏది వాడకూడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వంటవాడు వైద్యుడితో సమానం. కానీ ఇప్పుడు వండుతున్నారు, కానీ ఆ విధంగా వండుతున్నారా లేదా అనేది డౌట్. అంటే ఇప్పుడు చలికాలం ఎలా ఉండాలి, వానాకాలం ఎలా ఉండాలి, ఎండాకాలం ఎలా ఉండాలి, అదే అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఎలాంటి ఫుడ్ పాత రోజుల్లో పెట్టేవాళ్ళు, అదేవిధంగా మన గర్భవతులకు ఎలాంటి ఆహారం తినిపించాలి, మళ్ళీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఇవన్నీ ఎవరికి అవగాహన ఉంది చెప్పండి? ఓకే ఓకే. ఒకప్పుడు మన బామ్మలు, మన పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వంటవాళ్ళే. అవును. ఓకే. వాళ్ళు ఆ పత్యం చెప్పేవాళ్ళు, ఆ విధంగానే వండేవాళ్ళు.
కానీ ఈ రోజుల్లో అది పోయింది, టోటల్గా పోయింది మనకి. మనకు అసలు యాక్చువల్గా వంటగదే వైద్యశాల అంటాం కదా. అవునండి, అంటే వంట వాడే ప్రతి దినుసు మనకి ఔషధమే కదా. మనకి మిరియాలు తీసుకున్నాం అనుకోండి, జీలకర్ర తీసుకున్నాము, ఆవాలు తీసుకున్నాము, మెంతులు తీసుకున్నాము, ప్రతిదీ కూడా ఒక ఔషధం అది. ఎప్పుడైతే ఔషధాన్ని ఏ పాడల్లో ఎప్పుడెప్పుడు ఏ పాడల్లో ఎట్లా వాడాలి అనేటువంటి అవగాహన లేదు మనకి అన్నమాట. అప్పుడు అన్నీ వాడతాము, అన్నిట్లో మసాలాలు వాడేస్తాము అన్నమాట. మసాలాలు ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది ఇప్పుడు ప్రతిరోజు బిర్యానీ తినే రోజు అయిపోయింది. బిర్యానీ ఎప్పుడు తినాలి, చలికాలంలో తింటే అది డైజెస్ట్ అవుతుంది, మిగతా కాలంలో తినకూడదు, అంత డీహైడ్రేట్ అవుతుంది ఎండాకాలంలో తింటే మనకి బాడీలో. అంటే మనకి ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు లేరు, ఆ విధంగా వండేవాళ్ళు లేరు మనకి. కాబట్టి మీకు అర్థమైంటుంది, వంట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వండేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వంట వాళ్ళు ఆల్మోస్ట్ అంతరించిపోతున్నారు. కొత్త వాళ్ళు తయారవడం చాలా కష్టంగా ఉంది. అంటే మీకు అర్థమైంది కదా, మీరే అన్నారు వంటవాడు వైద్యుడితో సమానం అనమాట. ఆ వంటవాడు వైద్యం గురించి తెలిసి ఉండుంటే 99% హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది ఎమర్జెన్సీతో తప్పితే. ట్రూ. ఇక్కడ అది వంట వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి వండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఒక రకంగా చూస్తేనండి, మనకు అంతకుముందు ప్రీవియస్ మన పూర్వీకులు, ఇప్పుడు మరి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఏమీ లేవు, ఈ హాస్పిటల్స్ కానీ ఏం లేవు అలోపతికి సంబంధించిన, కానీ వాళ్ళ లైఫ్ 90 years లేదా 100 years అబోనే ఉంది. బీపీలు కానీ షుగర్లు కానీ ఇంకోటి కానీ. అంటే ఇప్పుడున్న వాతావరణానికి బట్టి, అంటే ఈ టెన్షన్స్ కావచ్చు, ఈ పరుగుల జీవితం వల్ల, ఇంకొకటి వీళ్ళు తినే ఫుడ్ వల్లే అనుకోవచ్చు అండి. అన్నీ అండి, అంటే ఆహారం అంటే ఓన్లీ మనం తినే ఆహారమే కాదు, మనం ఏం చూస్తున్నాం అని కూడా ఆహారమే. మన కంటికి ఏం ఆహారం ఇస్తున్నాం, మన చెవులకి ఏం ఆహారం ఇస్తున్నాం, మన బ్రెయిన్కి ఏం ఆహారం ఇస్తున్నాం, అంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం, అది కూడా ఫుడ్ కింద అంతే కదా. యువర్ ఫీడింగ్ కదా, అది చూసేది. ఓకే, యువర్ ఫీడింగ్ కదా, మీరు ఎన్నో సెన్సెస్ ద్వారా మీ బాడీకి ఫీడ్ చేస్తున్నారు. పొద్దున్న లేసి ఒక పెద్ద యాక్సిడెంట్ లేకపోతే ఏదో వైలెన్స్ మీరు చూసారనుకోండి, వాట్ యువర్ ఫీడింగ్. ఓకే, ఒకసారి టెన్షన్గా ఉన్న వాతావరణాన్ని చూసినా, లేకపోతే ఒక వైలెంట్ సిచ్యువేషన్ చూస్తే మీ హార్ట్ పల్స్ ఏమవుతుంది, మీ పల్స్ ఏమవుతుంది, బ్రీతింగ్ ఏమవుతుంది, రిలాక్స్ బ్రీతింగ్ పోయి హెవీ బ్రీతింగ్ అవుతుంది. ఇప్పుడు హెవీ బ్రీతింగ్ అయినప్పుడు ఏమైపోతుంది, లోపల టాక్సిన్స్ బయటికి పోవు, ఆక్సిజన్ కరెక్ట్గా మన ప్రాపర్గా బాడీలో ప్రాణవాయువు అందదు. కాబట్టి ఆహారం అనేది ఎన్నో రకాలుగా మన శరీరం తీసుకుంటుంది. చివరికి మీరు భూమి మీద పెట్టే కాలు ఒక టచ్ కూడా భూమికి, ఇప్పుడంతా కూడా మార్బుల్ మీద టచ్ చేస్తున్నాం, మట్టిని మర్చిపోయాం. మార్బుల్ పైగా స్లిప్పర్లు, ఇంట్లో స్లిప్పర్స్ మీరు ఒక 10 నిమిషాలైనా కూడా మట్టిలోనో గడ్డి మీద నడిస్తే మీ బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఓకే, ఆ నేచర్ యొక్క గొప్పతనం అది, నేచర్లో అనమాట. మనలో ఉన్నటువంటి అయాన్స్ మొత్తం కూడా అవి పోతాయి, గ్రౌండింగ్ అవుతాయి అనమాట. కాబట్టి ఎన్నో రకాలుగా మనం భోంచేస్తాం, ఆహారం అనేది ఎన్నో రకాలుగా జరుగుతుంటుంది అనమాట. మీరు ఒక మంచి వార్త చూసినప్పుడు, లేకపోతే మంచి మాట విన్నా, సత్సంగం లాగా మంచి మాట విన్నా, ఆనందకరమైన మాట విన్నప్పుడు చాలా మీలో బాడీలో తెలియకుండానే మీకు హ్యాపీ హార్మోన్స్ బూస్టప్ అవుతాయి, శక్తి వస్తుంది. మీకు తెలియకుండానే ఒక స్నేహితుడు వచ్చాడు, చిన్ననాటి స్నేహితుడు, ఇమీడియట్గా మీకు ఓపిక లేకపోయినా ఆ టైంలో ఆనందం వస్తుంది, ఎందుకంటే మీలో హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది మీ బాడీ. అదే టైంలో మనకి నచ్చినవాడు వచ్చాడు అనుకోండి, డల్ అయిపోతుంది బాడీ, ఇప్పుడే రావాలా వీడని చెప్పి. కాబట్టి మనం ఎన్నో సెన్సెస్ ద్వారా ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఆహారం అనేది ఎన్నో రకాలుగా జరుగుతుంది మన బాడీలోకి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం అనేది కూడా ముఖ్యమైనది. మీరు అన్నట్టు ఇందాక వంట వాళ్ళు అనుకోండి, వాడు మైదాలు వాడరు, శరీరానికి ఏవైతే హితం కాదో ఆ ద్రవ్యాలు ఏది వాడరు వంటింట్లో. వండేవారు వేరు, వంట వాళ్ళు వేరు అన్నారు కదా. అయితే దీనికి మీరు ఇంతకు ముందు నాకు మీరు చెప్పినప్పుడు పాకశాస్త్రం అనేది దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీసెర్చ్ చేయటమా స్టేజ్లో ఉందా, లేకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేయటం అలా. సో అయితే మనకు చాలా ఉన్నాయి శాస్త్రాలు. ఇప్పుడు వీటికి సంథింగ్ ఏదో ఒక కోర్స్ ఉంటేనే కదా వీళ్ళందరూ మారేది, లేకపోతే సేమ్ ఒక రొటీన్ ఫార్ములాలో ఉందండి. ఇప్పుడు కోర్స్ ఉంది, చాలా కోర్సెస్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా ఉన్నాయి అన్నమాట, ఇప్పుడు ఎలాబొరేట్ ఉన్నాయి. కానీ అంటే నా దృష్టి గురించి చెప్తున్నాను. నేను ఆహారం ఈరోజు ప్లేట్లో తింటున్నానంటే ఈ ఆహారము నా ప్రాంతీయ, అంటే నా లోకల్గా ఉండాలి, నా రైతు పండించి ఉండాలి.
ఇది భూమికి భారమే ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ యాపిల్ పండిస్తాను, లేకపోతే ఇంకేదో ఎగ్జాటిక్ ఫ్రూట్ పండిస్తాను అంటే చాలా మెయింటైన్ చేయాలి. ఇక్కడ టెంపరేచర్స్ కానీ ఆ భూమిని మెయింటైన్ చేయాలి. అదే జామ చెట్టు వేస్తే ఈజీగా పెరుగుతుంది ఆ నేచర్లో, ఇక్కడున్న నేచర్లో. ఓకే. మెయింటెనెన్స్ తక్కువ జామ చెట్టు వేస్తే. మీరు ఇంకో ఫ్రూట్ ఏదైనా ఎగ్జాటిక్గా ఒక ఫ్రూట్ ఇక్కడ పండించాలనుకున్నప్పుడు ఆ చెట్టుకి చాలా మెయింటైన్ చేయాలి మీరు. ఎందుకంటే అది ఇక్కడిది కాదు, లోకల్ది కాదు కదా. అందుకని నా ఫుడ్ ప్రాంతీయత బట్టి ఉంటుంది. అదేవిధంగా నా ఫుడ్ ఆ రైతుకి భారం కలిగించకూడదు. అంటే రైతు చాలా ఇన్వెస్ట్ చేసి నేను కినోవా తినాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకేదో స్పెషల్గా క్రాప్ తినాలనుకుంటే అది పండించేదానికే చూస్తున్నప్పుడు డిమాండ్ ఏం పెరిగిందంటే లోకల్ది పోయి ఎక్కువ మన భూమి మనం ఎక్కడున్నామో ఆ సర్కమ్స్టెన్స్లో 100 కిలోమీటర్ల దూరం లోపల నుంచే మ్యాక్సిమం 100 మినిమం 20 కిలోమీటర్స్ లోపల నుంచే నా ఆహారం ఉండాలి. ఓకే. ఓకే. ఓకే, నేను ఆ విధంగా ఉన్నాను అంతే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని రోజు రొట్టెలు తినమంటే తినలేను కదండి. కొంచెం నాకు ధాన్యం తినాలి, నా పులుసు కూరలు తినాలి, రసం తినాలి, పెరుగు తినాలి. ఓకే, అర్థమే కదా. అదే నేను పంజాబ్లో కూర్చొని రోజు ఇంకోటి తింటానంటే కాదు కదా. అక్కడ వాళ్ళ రొట్టె అట్లా ఎక్కడ ఏరియాని బట్టి వాళ్ళ యొక్క బాడీ, వాళ్ళ యొక్క ఎమోషన్, ఫుడ్ అనేది ఒక ఎమోషన్ కూడా. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా వరకు కూడా రైస్ని అవాయిడ్ చేయండి, ఎక్కువ తినొద్దని చెప్పేసి ఒక 40 తర్వాత అని చెప్పేసి మనం చాలా వింటా ఉన్నాం. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో వీళ్ళు ఇది తింటున్నారు, ఏది మన చపాతీ తింటున్నారు, లేదా పుల్కాకు సంబంధించిందో అవి తింటున్నారు. మరి అలా చూసుకుంటే రైస్ని మరి మనది ఇక్కడే మీరు చెప్పిన దాని ప్రకారం మరి దాన్ని అవాయిడ్ చేయమని డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఈ షుగర్ కంట్రోలింగ్ కావచ్చు దీనికి. సో దీన్ని ఎలా చూడాలి అంటారు? రైస్ కన్నా చపాతీ ఇంకా డేంజర్ అండి. అవును. అది గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది డైజెస్ట్ అవ్వటం చాలా హెవీ అవుతుంది, ఎక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కూడా అది. కాబట్టి మనం ఇంకా జొన్న రొట్టెలు కానీ, లేకపోతే సజ్జ రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ చేసుకోవచ్చు. వాటిల్లో కూడా మనం ఎక్కువ వెజిటేబుల్స్ లాగా వేయటము, ఫైబర్ తీయకుండా వండుకోవటము. ఇప్పుడు రైస్ కూడా ఏమైపోయిందంటే ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రైస్లో మన దేశీ వెరైటీ రైసెస్ వేరు, ఇప్పుడు వచ్చి హైబ్రిడ్. అంటే పాలిష్ లేకుండా అండి? పాలిష్ అనే కాదు, హైబ్రిడ్. ఓకే. ఓకే. అంటే జెనెటికల్గా మోడిఫై అయింది. అంటే ప్రొడక్షన్ ఎక్కువ కావాలని చెప్పేసి జెనెటికల్గా మోడిఫై చేసి ఎక్కువ క్వాంటిటీ దిగుబడి రావాలనే దాని మీదే పనిచేసింది శాస్త్రవేత్తలు కానీ వీళ్ళంతా కూడా అనమాట. అంతే, ప్రొడక్షన్ ఎక్కువ కావాలి, ఫుడ్ సెక్యూరిటీ కావాలనే దాని మీద పనిచేస్తారు. కాకపోతే ఏంటంటే మన దేశీ వెరైటీ అంటే భూమి ప్రకృతి ఏ గింజ అయితే ఇచ్చిందో దాన్ని నేను మోడిఫై కుండా తింటే అది అన్ని న్యూట్రిషియస్ వాల్యూతో పుడుతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు. అంటే మన దేశీ అంటాం కదా, మన దేశీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది నాటుకాయ అని ఎక్కడైనా అడుగుతాం కదా, నాటుకాయ అని అడుగుతాం. ఇక్కడ నాటుకంటే క్రేజీ ఉంది కదా మనకి. అంటే నాటు అంటే అది దాని రుచి వేరు ఉంటుంది. నాటు కూరగాయల్లో లేకపోతే నాటు పండ్లల్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ మట్టి ఫ్లేవర్ ఉంటుంది అనేటువంటిది ఇప్పటికీ మనకు ఉంది కదా. అది కామన్ సెన్స్గా మనం ఆలోచిస్తే అంతే కదా. ఓకే, మనం ఎక్కడికైనా వెళ్ళి నాటుకాయ దొరికిందనుక నాటు టమోటా అనగానే పుల్లగా ఉంటుంది, నాటుది పల్సగా ఉంటుంది. 5 టమోటాలు వేసే బదులు అది 1 టమోటా వేస్తేనే అంత పులుపు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వేసింది రబ్బర్ లాగా ఉడకదు, హైబ్రిడ్ది. ఆ టేస్ట్ రాదు. 10 టమోటాలు వేసినా టేస్ట్ రాదు. ఇది ట్రాన్స్పోర్టేషన్కి వీలుగా ఉండేటట్టు జెనెటికల్గా చేస్తే ఆ జెనెటికల్గా చేసినప్పుడు ఒరిజినాలిటీ పోయింది. ఓకే, ఆ ఒరిజినల్ ఫ్లేవరు, ఒరిజినల్ ఆ పులుపు, ఒరిజినల్ ఆ మినరల్స్ అన్నీ పోయినాయి మనకి కదా. అర్థమైందా? అందుకని ఒరిజినల్గా భూమి ఏదైతే ఇచ్చిందో, మనకు ప్రకృతి ఇచ్చిందో ఆ విధంగా తీసుకుంటే మనకేం అవ్వదు. ఇప్పుడు ఇంకోటండి, మార్కెట్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్ అని, కాలాబాట్ ఇవి దొరుకుతున్నాయి. కృష్ణవేహి ఎక్కువ కాస్ట్ కూడా ఉంటున్నాయి. అవునండి. సో కంపేర్ చేస్తే మరి ఆ రైస్ తినొచ్చు అంటే అవి కూడా అంటే బాగా నానబెట్టుకొని తినాలి. వీటిని బాగా నానబెట్టాలి, బాగా వండుకోవాలి స్లోగా. అదేవిధంగా ఎక్కువ క్వాంటిటీ తినలేము, అవి తక్కువ క్వాంటిటీ తింటాం, కూరలు ఎక్కువ తింటాం. అదే మన కాన్సెప్ట్ యాక్చువల్గా. కొంచెం రైసు ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి, పొలం పనులు చేస్తున్నాము, లేకపోతే ఎక్కువ మట్టి పని చేస్తున్నాము, ఎక్కువ చెమట వేస్తున్నాము, ఎక్కువ బాడీ ఎండలో ఉంది, ఆ టైంలో మీకు ఎంత తిన్నారు అనేది కౌంట్ రాదు. ఓకే, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జీవన శైలికి తగ్గట్టు మనం మారాలి. మీకు అర్థమైంది కదా. ఒకప్పుడు తిన్నారు పెద్దవాళ్ళు, కానీ ఆ టైంలో పొద్దున్న నిద్రలేసిన నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళకి బెడ్రూమ్ కల్చర్ లేదు. పొద్దునే లేసారా, అన్ని మడత వేసారా, ఒక రూమ్లో పెట్టారా, చాప వేసారా, అయిపోయింది, చాప మడత పెట్టారా, పోయింది. కాబట్టి రాత్రి మళ్ళీ సాయంత్రం ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు ఆ మంచాలో ఆ చాపలో తీసుకొచ్చి మళ్ళీ హాల్లోనో ఎక్కడో వేసుకుని పడుకునేవాళ్ళు. ఇప్పుడు బెడ్రూమ్ కల్చర్ అనగానే మాటికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటున్నాం, మనం మాటికి కూర్చుంటున్నాం, ఎంతసేపు కూర్చొని పని చేస్తున్నాం. అంటే ఫిజికల్ యాక్టివిటీ జరగట్లేదు మనకి అసలు టోటల్గా బాడీకి అనమాట. కాబట్టి ఇప్పుడు తినాల్సిన ఆహారం మారింది అంతే. ఓకే,
ఓకే. అది కాకుండా ఆ రోజుల్లో ఒరిజినల్‌గా దొరికింది. ఆ రోజుల్లో అంతా న్యాచురల్‌గా పండించారు, ప్రకృతి సిద్ధంగా పండించారు. ఆ ఊర్లో లోకల్‌గా పండించుకున్నారు, సీజనల్‌గా తిన్నారు. ఆ ఋతువులో ఏం తినాలో అయ్యే దొరికేయి ఆ టైంలో. హైబ్రిడ్ దొరికేవి కాదు. ఆ టైంలో అన్‌సీజనల్‌గా ఏ ఫ్రూట్ దొరికేది కాదు. ఓకే. కాబట్టి ఆ ఋతువును బట్టి వాళ్ళు రిథమిక్‌గానే జీవించారు కాబట్టి వాళ్ళకది సరిపోయింది. కానీ ప్రెజెంట్ డేస్‌లో మన జీవన శైలిలో మార్పొచ్చింది. మనం తినే ఆహారంలో క్వాలిటీలో మార్పొచ్చింది. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయినవి, ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువైపోయినవి, కెమికల్స్ ఫుడ్స్ ఎక్కువైపోయినవి, ప్రిజర్వేటివ్స్ ఎక్కువైపోయినవి. దీనివల్ల మనకి టోటల్‌గా గట్ సిస్టమ్ కానీ, మన డైజెస్ట్ సిస్టమ్ గానీ, లేకపోతే మన రెస్పిరేటరీ సిస్టమ్ గానీ, మన హార్ట్ ఫంక్షన్ గానీ, మన లివర్ ఫంక్షన్ గానీ, మన కిడ్నీ అన్నిటి మీద ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకే. కాబట్టి ఇప్పుడు లోడ్ ఎక్కువ పడకుండా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి శరీరానికి అది. ఓకే. అండ్ మీరు ఎక్కువగా ఈ సీజన్ ఫుడ్స్ అంటున్నారండి. అవి అంటే ఫ్రూట్స్ వరకేనా? లేకపోతే మిగిలిన ఫుడ్ మీద కూడా ఎఫెక్ట్ మిగతాయి కూడా అండి. అన్నీ. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు సీజనల్ ఫుడ్ అంటే మనకి అంటే మార్కెట్‌లో దొరుకుద్ది. ఆ టయానికి వెళ్లి కొనుక్కొచ్చుకొని వండుకుంటాం. బట్ దీన్ని ఎట్లా మనం డిఫరెంట్‌గా పలానా ఇది మాత్రం వండుకోవాలి అనేది ఎట్లా? అదే ఇక్కడ వంట వాళ్ళు అక్కడే రోల్ ప్లే చేస్తారు. ఓకే. మరి అది అవేర్‌నెస్ అందరికి అదే ఉండదు. అదే అంటున్నాను నేను. అది 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 పోయింది కాబట్టి ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ ఎంతమందికి ఉన్నాయండి? ఓకే. చాలా వరకు. గ్యాస్ట్రిక్ టైబుల్ ఎంతమందికి ఉందండి? అల్సర్స్ ఎంతమందికి ఉన్నాయండి? ఆ! ఆ. ఓకే. హ్మ్. ఇప్పటికి ఎంతమంది కొలన్ క్యాన్సర్స్ ఎంతమంది ఉన్నారండి ప్రెజెంట్ డేస్‌లో? ఎంతమందికి ఉందండి? ఓకే. ఒకప్పుడు ఏం లేదు కదా! పొద్దున లేకుండా సుఖ విరోచనం అయిపోయేది. మోషన్ ఫ్రీ అయిపోయేది. యూరిన్ ట్రాక్ బాగుండేది. ఇంకా ఇప్పుడు చాలా మందికి మీరు సెన్సెక్స్ తీస్తే క్యాన్సర్ ఎంతమందికి వస్తా ఉంది? అంటే బాడీ ఎసిడిక్ నేచర్‌గా పెరిగిపోతా ఉంది. ఆల్కలినిటీ లాది బాడీలో. ఎసిడిక్ నేచర్ పెరిగే కొంది బాడీ హీలింగ్ కెపాసిటీ పోతుంది కదా! మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మన బాడీలో ఆమ్ల గుణాన్ని పెంచుతుంది. ఎసిడిక్ నేచర్‌ని పెంచుతుంది. ఇట్ లీడ్స్ టు సెవరల్ ఇష్యూస్ అన్నమాట. కాబట్టి అందుకనే నేను ఇందాక చెప్పింది వంటవాడి రోల్ అక్కడే వస్తది. మా నానమ్మ అనుకోండి, సపోజ్ పెద్దవాడు అనుకోండి, వాళ్ళు చలికాలంలో ఏం తినాలి? హ్మ్. ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో ఏం తినాలి? మన పండగలు కూడా చూస్తే విచిత్రంగా చూడండి. పాత రోజుల్లో మన పండగలు కూడా ఆ పండగకు తగ్గట్టు ప్రసాదాలు పెట్టేవాళ్ళం. ఆ ప్రసాదం అనేది దేవుడికిచ్చే నైవేద్యం కాదు. ఆ ఋతువులో ఏ ఆహారం తింటే అది ఎడ్యుకేటింగ్. అందుకని మన పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక పండగల రూపంలో ప్రతి లేమ్యానికి అర్థమయ్యేటట్టు, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు పండగల ద్వారా ఎడ్యుకేట్ చేశారు మనల్ని. ఓకే. ఆ ఋతువులో వచ్చే పండగకి, ఆ పండగకు అనుగుణంగా ఏ ప్రసాదాలు పెడితే బావుంటది. కానీ ఇప్పుడు ఆ పండగల ప్రసాదాలు కూడా మారిపోయినాయి. టోటల్‌గా ఇంతకు ముందు మారిపోయాయి. అలానే ఉండేది. అలానే ఉండేది. పండక్కి ఆ సీజన్‌కి ఆ ఫుడ్ ఖచ్చితంగా అండి. పెట్టేవాళ్ళు. ఆ ఓకే. సీజన్‌కి అదే ప్రసాదం ఆఫర్ చేసేవాళ్ళు. ఓకే. దాన్ని ఇప్పుడు శ్రీరామనవమి వచ్చిందనుకోండి. హ్మ్. శ్రీరామంకి ఏం తింటారు ఆ రోజుల్లో? పానకం తాగుతారు, వడపప్పు తింటారు, వడపప్పు తింటాం. అదేవిధంగా శనగలు తింటారు, రైట్. అదేవిధంగా పుట్నాలు అంటారు కదా! మనకి రోస్టెడ్ చెన్న అంటారు కదా! అవును. దాన్ని వేపి వేపిన పప్పులోనే కొంచెం పటిక బెల్లం వేసి, కొంచెం ఇలాచి పొడేసి ఆ పొడి తినిపించేవాళ్ళు. ఓకే. పంచకజ్జాయమైన కొబ్బరి కూరు, గసగసాలు, ఇలాచి, పటిక బెల్లం కలిపి బాడీని చలవ చేయాలి, హైడ్రేట్ చేయాల్సిన ఫుడ్స్‌ని పెట్టేవాళ్ళు ఆ టైంలో. ఓకే. అలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విధంగా ఉండేది మనకి. అదే జనవరి వచ్చింది, పెద్ద పండగొచ్చింది. ఆ టైంలో ఉత్తరాయణం, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తున్నాము. అంటే అక్కడి నుంచి సూర్యుడి ప్రభావం పెరుగుతా ఉంటది ఆ టైంలో. ఆ టైంలో బాడీలో కావాల్సినటువంటి ఆ న్యూట్రిషియస్ వాల్యూ ఉండాలి. ఆ ఋతువు చేంజ్ అవుతా ఉంది. డిసెంబరు అదంతా అయిపోయి చలి నుంచి ఇంక ఎండలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన బాడీకి ఆ టైంలో అరిసెలు తినిపించేవాళ్ళు కొత్త బియ్యంతోటి. నువ్వులుండలు తినిచ్చేవాళ్ళు, పల్లీలు తినిపించేవాళ్ళు. అంటే ఏదైతే బాడీకి లూబ్రికేట్ చేయాలి, బాడీకి గుడ్ ఫ్యాట్, మన లివర్ ఫంక్షన్ పెంచేదానికి ఆ టైంలో అలాంటియే ప్రసాదాలు ఉండేవి. అవే పిండి వంటలు ఉండేవి మనకి. రైట్. ఆ! అంటే ఆ టైంలోనే మనం అరిసెలు తినేవాళ్ళం. మిగతా టైంలో అరిసెలు తినేది లేదు. ఇప్పుడు ఆ రోజు తింటున్నాం అరిసె. కరెక్ట్. అవును. ఆ రోజుల్లో పిండి కొట్టి ఆ టైంలోనే కొత్త బియ్యం పంట వస్తది ఇంటికి. కొత్త బియ్యం రాగానే కొత్త బియ్యంతోటి లైక్ బెల్లం సంక్రాంతి. తీసుకొని సంక్రాంతికి దాంట్లో నువ్వులు గాని, గసగసాలేసి ఓకే. చక్కగా అరిసెలు మంచి నూనెతోటి లేదా నెయ్యితోటి చేసేవాళ్ళు. దాన్ని గూడా తినేటప్పుడు గూడా దాని మీద పెసరపప్పు, ముద్దపప్పు పెట్టుకొని నెయ్యేసుకొని ఆ కాంబినేషన్‌లో ఆ ఫ్యాట్, ఆ గుడ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కలిపి తినేవాళ్ళు. అంటే దానివల్ల లోపలికెళ్ళంగానే ఆ హెవీనెస్ అనేది బ్యాలెన్స్ అవుద్ది. స్లోగా డైజెస్ట్ అవుతది. మనకి ప్రాపర్‌గా బాడీకి ఆ న్యూట్రిషియస్ వాల్యూ అంటే దట్ కాంబినేషన్ గూడా ఉండేదనమాట దానికి. ఇప్పుడు అది వేరే. పూర్ణం తింటున్నాం. పూర్ణం తినేటప్పుడు వెంటనే ఏం చేస్తారు? హోల్ వెల్చి నెయ్యి పోస్తారు. మంచి నెయ్యేసి తింటారు పూర్ణానికి. ఎందుకంటే ఆ ప్రోటీన్ అనేది బాడీకి అంటే గుడ్ ఫ్యాట్ కూడా కంబైన్ అవ్వాలి. ఓకే.
మీకు రాజస్థాన్ అటు సైడ్ చూస్తే రొట్టె తింటుంటే ఆ రొట్టె మీద వెన్న పూసుకొని తింటారు, నెయ్యి మక్కని అంటారు వేసుకుని. దానివల్ల ఏంటంటే అంత కార్బోహైడ్రేట్స్ తీసుకునేటప్పుడు దాంతో గుడ్ ఫ్యాట్ కూడా తీసుకుంటే ఆ కార్బోహైడ్రేట్స్ ఎఫెక్ట్ తక్కువ అవుతుంది అనమాట. ఓకే. దాంట్లో ఓకే షుగర్ వాళ్ళకి ఉన్నపడంగా దానిలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్ షూట్ అప్ అవుతుంది అనమాట. అందుకని మన పాత రోజుల్లో నెయ్యి లేని ఫస్ట్ ముద్ద నెయ్యితో ఖచ్చితంగా తినేవాళ్ళం. అవును. ఓకే, అది కూడా దంపుడు బియ్యం తినేవాళ్ళం, అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినేవాళ్ళం. మీకు అర్థమైంది కదా ఎలా మళ్ళీ ఎలా మారిపోయాము అంటే. ఒకప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది, మంచి ఫుడ్ తిన్నాం. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏం ఫుడ్ తింటున్నామో ఎవరికి అర్థం ఎరుకు లేదంట, అవేర్ లేదు. కానీ 3 పూట్ల బ్రహ్మాండంగా తినేస్తున్నాం అండి. స్విగ్గీ జొమాటో టయానికి తెప్పించేసుకొని ఏం తింటున్నావు తెలియట్లేదు మీరు చెప్తున్న ప్రకారం. కిచెనే లేదు కానీ 90% ఇళ్ళల్లో ఇప్పుడు కిచెనే లేదు, ఆపరేట్ చేయట్లా. ఏమైందంటే ప్రతి ఇల్లు ఏమైపోయిందంటే భార్యాభర్త ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు, రాత్రికి వస్తారు, ఇంటిని ఒక లాడ్జ్ లాగా పడుకొని దానికి వస్తారు, టొమాటోలు తెచ్చుకొని తింటారు, అయిపోయింది. అర్థమైంది కదా. అంటే ఏ శరీరం అయితే మనకి అన్ని కోరికలు తీరుస్తుందో, ఏ శరీరం ద్వారా మన లక్ష్యాన్ని చేస్తున్నామో, లక్ష్యం కోసం పాటుపడుతున్నామో, ఆ శరీరం అనేది చాలా లీస్ట్ బాధలు అవుతాం మనం. ఆ శరీరాన్ని చాలా బాగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా వాడుకుంటాం అనమాట. అయ్యే ఈ శరీరమే ఈ ఇల్లు కట్టించింది, ఈ శరీరమే ఈ సోఫా ఇచ్చింది, ఈ శరీరమే అన్నీ చేస్తుంది, నా కోరికకి, నా కోపానికి, నా ఒక అన్ని అరిషడ్ వర్గాలకి ఓర్చుకొని ఈ శరీరం అన్నిటికీ నాకు హెల్ప్ చేస్తుంది. ప్రతిగా ఈ శరీరానికి నేను ఏం ఇవ్వగలను, ఒక మంచి భోజనం, ఒక స్లోగా ఒక చిన్న రిలాక్స్డ్ జీవితమే, ఈ రెండింటిని మినిమం నేను ఇవ్వలేకపోతున్నాను, ఒక చిన్న సెన్సిబిలిటీ అనేది రావాలి. వంటగది విషయానికి వస్తే ఆగ్నేయంలో ఉండాలని అంటారు. దాంట్లో కూడా ఇలా ఉండాలని స్పెసిఫిక్గా మీకు పాకశాస్త్రానికి సంబంధించి ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే దానికి గాలి వెలుతురు ఉండాలి, వంటగది చాలా స్పేషియస్గా ఉండాలి. ఓకే ఓకే. యాక్టివిటీ ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ వచ్చినాయి కదండి. అంటే ఇప్పుడు కిచెన్ అనేది టోటల్గా మన కిచెన్ కాదు అది. ఓకే. అంటే మనం ఉండేది ఇండియాలో, భారతదేశంలో ఉన్నాం. భారతదేశం యొక్క జలవాయు ప్రభావం వేరు, అంటే గాలి వెలుతురు వేరు, ఇక్కడ ఎండ ప్రభావం వేరు. ఇది ట్రోపికల్ కంట్రీ, ఇది కోల్డ్ కంట్రీ కాదు, ఇది చల్ల కంట్రీ కాదు, యూరోపియన్ కంట్రీ లాగే చల్ల కంట్రీ కాదు. ఇక్కడ టెంపరేచర్స్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి జలవాయు ప్రభావం, అంటే ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ని బట్టి కిచెన్ డిజైన్ వేరుగా ఉండాలి మనకి. ఒక ఓల్డెన్ డేస్లో కిచెన్ ఇంటికి సపరేట్గా ఉండేది, బాత్రూమ్స్ ఇంటికి సపరేట్గా ఉండేది. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు కుట్టిన చుట్టిళ్ళని కిచెన్ని ఒక దూరంగా ఉంచేవాళ్ళు ఉండేదన్నమాట. కిచెన్ని ఎప్పుడు ఇంటికి అటాచ్ చేసేవాళ్ళు కదా ట్రెడిషనల్ వేస్లో. కిచెన్ చాలా విశాలంగా ఉండేది. ఎందుకంటే కారణం ఏంటండి అంటే కిచెన్లో సెపరేట్గా అంటే దాంట్లో ఇప్పుడు మీకు ఒకసారి పోపు వేస్తున్నాము, దగ్గు వస్తుంది మనకి, అందరికీ పడదు. కొంతమందికి ఆ పోపు కానీ లేకపోతే డిఫరెంట్ కుకింగ్ అప్పుడు వచ్చేటువంటి ఆ స్మోకీస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్లో అందరికీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ స్మోక్ వల్ల ఉంటాయి ఇష్యూస్ రావచ్చు. దాంతోపాటు కిచెన్ని కొంచెం ఫుడ్ అంటే ఫ్రెష్ ఫుడ్స్ వాడతాము, దాంతో కిచెన్కి కొంచెం హైజీన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకని ఇంటికి దూరంగా ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది, కానీ విశాలంగా లేదు. విశాలంగా ఉండే కిచెన్స్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మన కిచెన్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. అంటే మన ఒకప్పుడు ఏంటంటే నేను రాయిని కాదు, నేను చెట్టుని కాదు, నేను నడవాలి, నేను తిరగాలి, నేను మజిల్కి మూమెంట్ ఇవ్వాలి అనమాట. మన ఇండియన్ వే ఆఫ్ కిచెన్ ఎలా ఉండేదంటే పిండి దంచాలి, పప్పు రుబ్బాలి, మజ్జిగ చిలకాలి, ఓకే, ఇసరాలి, అంటే ఎన్నో రకాలుగా నిల్చోవాలి, వంగాలి, కూర్చోవాలి, మట్టం వేసి కూర్చోవాలి, పద్మాసనం వేసి కూర్చోవాలి, కుతికెలు కూర్చోవాలి, అలా డిఫరెంట్ పోస్చర్స్ డిమాండ్ చేస్తుంది కిచెన్ వర్క్. ఓకే, డిఫరెంట్ యుటెన్సిల్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఆ కిచెన్ ఆ విధంగా డిజైన్ చేసేవాళ్ళు అన్నిటికీ అనుకూలంగా అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ అక్కడే జరిగిపోయింది, అక్కడే వ్యాయామం జరిగిపోయింది. ఓకే, పొద్దున్న లేసేవాళ్ళు నీళ్లు చేదేటప్పుడే సగం అక్కడే మజిల్ స్ట్రెంత్ వచ్చేది, పెరట్లోకి వెళ్ళి సగం పని చేస్తేనే అయిపోయేది, కూరగాయలు కోసి ఇంటికి వచ్చి కింద కూర్చొని, అంటే కట్ చేయటం కూడా ఒక రిచువల్గా ఉండేది, నీట్గా కట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కట్ చేసిన తర్వాత దానికి ఒక ప్రోటోకాల్ ఉండేది. ఆ తర్వాత ఆ పీల్స్, ఆ చెత్త అది ఏదైతే వచ్చిందో అది ఏది చెత్త కాదు, అది మళ్ళీ చెట్లకే వెళ్ళిపోయి ఎరువుగా మారేది. ఏది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ఓడే లేదు అక్కడ, ఆ వేస్ట్ అనేది ఎక్కడ లేదు మన కిచెన్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ద రీసైకిల్, రీయూజ్లోనే ఉండేది అనమాట. అంటే అన్నీ కూడా ఆ భూమికి
సహకరించేటట్టే ఉండేది లోపలంతా కూడా. దాంతోపాటు అర్కపక్వం అంటే ఆ రోజుల్లో ఆరబోయటం ఎక్కువ ఉండేది, ఎండబోయటం ఎక్కువ ఉండేది. ఆరబోయాలి మనం ధాన్యాలన్నీ కూడా ఆరబోయాలి, దాని తగ్గట్టు స్పేషియస్గా ఉండాలి. ఎప్పుడైతే సూర్యుడి కింద ఆరబోసామో మనకు వెనక పెరట్లో సూర్యరశ్మి ఎప్పుడైతే ధాన్యం మీద పడిందో దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అర్కపక్వం అంటాం దాన్ని. అర్క అంటే సూర్యుడు, ఓకే, అర్కపక్వం అనమాట. దానివల్ల దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఓకే, పాత రోజులు ఆరబోయటం మీకు గుర్తు, ధాన్యాలు పప్పులు అన్నీ ఆరబోసి, అదే న్యాచురల్ ప్రిజర్వేటింగ్. ఎవరీ 2 monthsకి ఎండబెట్టి మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. దానివల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇట్లా దాని తగ్గట్టు మన కిచెన్ డిజైన్ ఉండేది మనకి అన్నమాట. రిఫ్రిజిరేటర్ వచ్చాక అంటే రిఫ్రిజిరేటర్ ఆ రోజుల్లో ఇప్పుడులాగా ప్రతిరోజు కొనేది లేదు కదండి. మనీ మేనేజ్మెంట్ బ్యూటిఫుల్గా ఉండేది ఆ రోజు. రీసోర్సెస్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా సంతకెళ్ళినప్పుడు కొనేవాళ్ళు. 80% అన్ని ఇంట్లోనే పండేవి, 20% కోసం బయట సైడ్ డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే కొంటున్నాం, ఎవ్రీడే ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఎవ్రీడే అంటే కొంటానే ఉన్నాం. అది ఒక సైకలాజికల్గా ఒక అడిక్షన్ అయిపోయింది రోజు కొంటాం అనేది. ఆ రోజుల్లో చాలా రిలాక్స్గా ఉండేది, ఎందుకంటే కొంటం అనేది ఎప్పుడో జరిగేది, మిగతా టైంలోనే ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల గబుక్కుని రిలాక్స్గా అన్నీ ఒక ప్రోటోకాల్ లాగా, ఒక రిచువలిస్ట్గా చేసేవాళ్ళు, అంటే ఒక మెడిటేషన్ లాగా చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అవన్నీ కూడా పోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు వంటిల్లు ఉందా లేదా అనేది కాకపోతే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ మా విధంగా మనం ఏర్పరచుకుంటామంటే తప్పట్లేదు. కానీ ఇది కూడా మార్చుకోవచ్చు, చిన్నవి మార్చుకోవచ్చు. అట్లీస్ట్ చిన్నవైనా కూడా ఒక కుండ పెట్టుకోవటం నీళ్ళ కోసం, అట్లీస్ట్ ఒక 2-3 మట్టి పాత్రలు పెట్టుకోవటం. అంటే ఉన్నంతలో మనకున్న ఇప్పుడున్న కిచెన్లు తగ్గట్టు చిన్న మార్పులు చేసుకోవచ్చు. మేజర్గా చేయలేము ఇప్పుడున్న ప్రజెంట్ వర్కింగ్ కండిషన్స్ కానీ, ప్రజెంట్కున్న లైఫ్ స్టైల్కి కానీ 100% మారటం అవ్వదు కూడా. కొంచెం మారచ్చు. కానీ ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది బ్యాక్ టు రూట్స్ అని వెళ్తున్నారు వెనక్కి. అవునండి, అవును, మీకు గుర్తొచ్చింది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మందిలో మట్టి కుండలు వాడటం ఎక్కువైంది, ఇతర పాత్రలు వాడటం ఎక్కువైపోయింది, రాగి పాత్రలు వాడటం ఎక్కువైంది, కంచు పాత్రలు ఎక్కువ అయిపోయింది. అట్లీస్ట్ కొంచెం రుబ్బుకుందాము పచ్చడైన రోటి పచ్చళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు రోటి పచ్చడి ఉంది అనుకోండి, సండ్రకర్ర ఉండేది, సండ్రకర్ర అనేది. అంటే ధాతువు కూడా చాలా ఇంపార్టెంట్. అది స్టోను, ఇది వచ్చి కర్ర. ఆ కర్ర కూడా ఏ కర్ర అంటే ఆ కర్ర వాడరు అనమాట. అందులో సండ్ర అనేటువంటి ఒక చెట్టు అనమాట. ఆ సండ్ర కర్రని అది చాలా చావ ఎక్కువ ఉంటుంది అంట. అది ఎక్కువ అంటే అది ఇంత థిక్ రావడానికి దాని కాండము ఎన్నో సంవత్సరాలు పడుతుంది అనమాట. దాంతో ఆ సండ్రతోటి, లేకపోతే మనకి ఈ కరక్కాయ కానీ, తానికాయ కానీ, ఓకే, త్రిఫలలో వాడతాం కదా, తానికాయ, ఉసిరికాయ అండ్ ఎర్రచందనం కూడా వాడచ్చు. కానీ ప్రజెంట్ కండిషన్స్ లో అంటే చాలా మందికి అందరికి అవైలబిలిటీ ఉండేది, అలా ఉండేది అనమాట. అంటే ఆ సండ్రతో మనం ఎప్పుడైతే దంచినప్పుడు పచ్చడి కానీ పొళ్ళు కానీ కొంచెం ఆ సండ్ర కర్రీ యొక్క ప్రాపర్టీస్ కూడా ఆ చట్నీలో కానీ ఆ పొళ్ళులకు నిలిగేదనమాట. అంటే ఆ వగరు ధాతు అంటే కషాయం అనమాట. దానివల్ల అది ఇంకా లివర్కి మంచిది. అంటే మనం వాడే ధాతువు కూడా, ఏ పిన్ని వాడుతున్నాము, ఏ చెక్క వాడుతున్నాము, లేకపోతే ఏ వస్తువు వాడుతున్నాము, అది కూడా మనకి యాడెడ్ వాల్యూ అవ్వాలి. ఇక్కడ నాకు కూడా సందేహం అండి. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూస్తే, ఇప్పుడు మనం కిచెన్లో ఏ వంట చేయాలనుకున్నా కానీ అల్యూమినియం లేదా ఐరన్, ఇంకా స్టీల్, టెఫ్లాన్, ఇట్లాంటి స్టెయిన్లెస్ స్టీల్, ఇవి వాడుతున్నాం. మరి ఇవి కరెక్టేనా? యాక్చువల్గా అన్నిటికన్నా శ్రేష్టమైంది మట్టి పాత్ర ప్రజెంట్. అది అట్లీస్ట్ ఆ మట్టి పాత్ర కానీ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే 80% ఆఫ్ ద న్యూట్రిషియస్ వాల్యూ రీటైన్ అవుతుంది దాంట్లో. అది కాకుండా మట్టి పాత్ర వల్ల ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మట్టి పాత్ర వల్ల, మట్టి పాత్రలో మనం ఏమైనా వండామనుకోండి, అది అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెంసేపటికి, మళ్ళీ రిలీజ్ బ్యాక్ చేస్తుంది అనమాట. దాని మట్టి ప్రాపర్టీ మళ్ళీ బ్యాక్ రిలీట్ అవుతుంది ఫుడ్లోకి. అంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని మినరల్స్ అనేది మళ్ళీ ఎక్సెస్ యాడెడ్ వాల్యూ అవుతాయి ఫుడ్కి. అది హిండాలేము, లేకపోతే అల్యూమినియం కానీ, లేకపోతే టెఫ్లాన్ కానీ కుక్కర్లో ఇవన్నీ వాడుతున్నాం అనుకోండి, అదే మెటీరియల్తో ఈ ఫుడ్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఆ మెటీరియల్ ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, మట్టి న్యూట్రల్, ఇది న్యూట్రల్ కాదు, ఇది మెటీరియల్ ఆ ఒక ఫుడ్ తోటి రియాక్ట్ చేసి ఫుడ్ ప్రాపర్టీస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల అది మంచిది కాదు.
ఓకే, అట్లీస్ట్ స్టీల్, మంచి స్టీల్ వాడితే మంచిది. అట్లీస్ట్ ఇప్పుడున్న కంటే మట్టి పాత్రలు అట్లీస్ట్ 1-2 వాడుకుంటా, మిగతాది స్టెయిన్లెస్ స్టీల్. కుక్కర్ వాడుతున్నారు అనుకోండి, కుక్కర్ను కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాడటం బెస్ట్. ఈ అల్యూమినియం కుక్కర్లు కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ వాడటం బెస్ట్. అట్లా అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఏది పాసిబిలిటీలో ఆ పాసిబిలిటీలో ఏది మంచిదో అదొక్కటి ఆలోచించాలన్నమాట. అంటే ఇప్పుడు సడన్గా మళ్ళీ వెళ్ళిపోయి పొయ్యి మీద వండుకోమంటే ఎవడు వండుకునే స్టేజ్లో ఉండడు. ఏ వాడాలి, టైం కూడా కన్స్టెంట్. ఇప్పుడు ఒకప్పుడు రిలాక్స్గా లేదు, ఒకప్పుడు ఏంటి వ్యవసాయం రిలాక్స్గా చేసేవాళ్ళు, వంట రిలాక్స్గా చేసేవాళ్ళు, అన్నీ రిలాక్స్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రయారిటీస్ చాలా తక్కువ ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ప్రయారిటీస్ చాలా పెరిగిపోయి వంట చేయటము, పంట వండించడం చాలా లీస్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు విలేజ్లో 40 ఏళ్ళ ముందు పొద్దున్న లేవగానే ఉండే పొలంకి వెళ్ళాలి, వండుకొని తినాలి, సాయంత్రం ఏదో బుర్ర కథ హరికథ ఇవి, మళ్ళీ మెంటల్గా ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వాలి, ఒక కుటుంబం అంతా కలిసి జీవించాలి, దాంతో ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యేవి. ఇప్పుడు ఎమోషన్ బ్యాలెన్స్ లేదు, మెంటల్ బ్యాలెన్స్ లేదు, టైం కన్స్టెంట్, వీటి వల్ల మైండ్ ఎప్పుడు క్రేవింగ్లో ఉంది ఏదో చేయాలి. కాబట్టి ప్రజెంట్ డేస్లో మీరు అన్నట్టు ఉన్న వాటిలో ఏది బెస్ట్ అనేది ఆలోచించండి. ఇక్కడ ఫుడ్ విషయంలో అండి, ఈ మధ్య 3 పూట్ల తింటున్నారు, కొంతమంది అయితే 4 పూటకు కూడా వచ్చేసి ఆ పూట కూడా తినేస్తున్నారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి విషయంలో ఒకటి పెట్టుకుంటున్నారు. ఒక టైమింగ్ పెట్టుకొని తినేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కొంచెం అన్టైం అయినా కానీ ఖచ్చితంగా 3 పూట్ల 4 పూట్ల అనేది తినటం కామన్ అయిపోయింది. ఇది కరెక్టేనా? మన ప్రస్తుతం ఉన్న బాడీ దీనికి అన్ని పూటలు తినటం కరెక్టేనా? మనకి ఆయుర్వేదిక్ ప్రకారం కానీ మన ఇండియన్ వే ఆఫ్ లైఫ్కి కష్టపడాలి, తినాలి అనేది కాన్సెప్ట్. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఐటీ జాబ్స్ లేకపోతే సంథింగ్ చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాను. అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకే. మీరు ఒక పనివాడిని పెట్టుకున్నారు మీ ఇంటికి. ఓకే, వాడికి నెలకి ఎన్నో వేలు ఇస్తున్నారు. వాడు ఎప్పుడైనా సరదాగా కూర్చొని మళ్ళీ చేసుకుంటాను కూర్చుంటే మీరు ఒప్పుకుంటారా? నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు పని చేయాలి అని పని చేయిస్తారా లేదా? మీరు ఎవరు పేయింగ్ కదా, దాని దగ్గర మీరు యువర్ ఎక్స్పెక్ట్ ద వర్క్ కదా, యువర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఏంటి, మీరు వాడికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాడికి పని చేస్తున్నారు, పని చేయించుకుంటున్నారు. వాడు పని చేయకుండా కొంతసేపు కూర్చున్నా మీకు నచ్చదు కదా. అలానే ఈ శరీరానికి ఫుడ్ పెడతా ఉన్నాం కదా, ఈ శరీరానికి అనుకున్న దానికన్నా ఎక్కువ క్రేవింగ్లోకి వెళ్ళిపోయింది కదా. ఒకప్పుడు ఏదో తిన్నామంటే అయిపోయింది, మళ్ళీ ఆకలిసింది దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మధ్యలో ఫ్రెండ్ పిలిచాడు, సమోసా తిన్నాము, కొంతసేపు ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, టీ తాగాము, బిస్కెట్ తిన్నాము, అంటే యువర్ డంపింగ్. కరెక్ట్. కాబట్టి దాని తగ్గట్టు యాక్టివిటీ కూడా తెలియదు, ఈ పనోడికి కూడా ఆ యాక్టివిటీ ఇవ్వాలి కదా. యువర్ కీప్ ఆన్ పేయింగ్, కరెక్ట్, యువర్ నాట్ టేకింగ్ బ్యాక్ దట్ మచ్ కదా. అర్థమైంది కదా. మీరు 10 సార్లు తింటారా 5 సార్లు తింటారా అనేది మీ విషయం, కానీ ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 2 పూరీలు తినటం మంచిదే, మీకు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది, 2 వడలు తినాలనిపిస్తుంది. ఒక పూరికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడిచాను అనేది ఒక జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదండి. హెవీ ఫుడ్ అది డైజెస్ట్ అవ్వదు, ఇండెక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఎక్కువ పెరిగిపోద్ది, దానివల్ల అక్యుములేట్ అవ్వద్ది, అది ఫ్యాట్ కింద, ఫ్యాటీ లివర్, అన్ని రకాలుగా ఇంకా దట్ కాన్సిక్వెన్సెస్ అన్నీ వేరే విధంగా మారిపోతాయి. అదే ఆ టైంలో ఈరోజు నేను 2 పూరి తింటున్నాను అనే ఉద్దేశంతో ఒక 2 కిలోమీటర్లు నేను నడిచి తింటాను, దీనికి ఈ పనోడికి ఆ 2 కిలోమీటర్లు పని చెప్పి అప్పుడు నేను 2 పూరీలు పే చేస్తాను అనేటువంటి కాన్సెప్ట్ మీకు వచ్చుకున్నప్పుడు మీరు 5 సార్లు తింటారా 4 సార్లు తింటారా అనేది మీ విషయం. ఓకే, లేకపోతే కాన్షియస్గా ఉండాలి. మీకు అర్థమైందని ఇది నేను కామన్ సెన్స్గా ఆలోచించండి అంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అది కామన్ సెన్స్ అండి. మీకు శరీరం ఒక పనోడికి మీరు డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు ఇచ్చినట్టు పని చేస్తూ ఉంటారు కదా, ఊరినే కూర్చోబెట్టరు కదా వాడిని. అలాగే ఇది కూడా మీరు 5 సార్లు తిన్నారా 9 సార్లు తింటారా అనేది ఎవరి విష్, దాని తగ్గట్టు మీ బాడీకి అంత పని చెప్పారు అనేది ఆలోచించండి. అంటే ఇక్కడ ముఖ్యంగా 5 వైట్స్ అవాయిడ్ చేయమంటారండి. 5 వైట్స్లో రైస్ కావచ్చు, మైదా, షుగర్, మిల్క్, షుగరు అండ్ సాల్ట్. ఇవేనా హానికరం? ఇంకేమైనా ఉన్నాయండి? అవి బేసిక్ అంతే. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయంటే అన్ఈవెన్ కాంబినేషన్స్ ఉంటాయి. కాంబినేషన్స్లో మనకి తెలియకుండానే పాలు తాగుతాము, పాలు తాగి వెంటనే పెరుగు తింటాము. ఓకే, అది మంచి కాంబినేషన్ కాదు. ఓకే, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, బాగా పెరుగేసుకొని పెరుగు తింటారు, వెంటనే ఐస్ క్రీమ్ తింటారు, మిల్క్ ప్రోడక్ట్ తింటారు, 2 మంచి కాంబినేషన్ కాదు. పాలు ఆల్రెడీ, పెరుగు అనేది ఆల్రెడీ సంస్కరించబడింది, ప్రోబయోటిక్గా ఉంది, అది
మంచిది. మరి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు కదా, అది డైజెషన్ మంచిది కాదు కదా. ఈ లెక్కన ప్రతి వెడ్డింగ్ లో పెరుగు తర్వాత అదే ఖచ్చితంగా ఐస్ కదా, క్రీమ్ అదే దగ్గరికి కదా వెళ్ళి ప్రాబ్లం. ఒక 3-4 కప్పులు అదే తాగిచ్చేస్తాం. అదే కదా, నా ఇంట్లో పెళ్ళికి, నా ఇంట్లో ఒక ఫంక్షన్కి ఇంతమంది అతిథులు లాంటి దేవుళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే నేను ఇచ్చే గౌరవం ఇదే వాళ్ళకి. అదే ప్రాబ్లం ప్రజెంట్ డేస్ లో. అంటే అవేర్నెస్ లేక లేకపోతే అదే అది అంతే కదా, అంతే కదా. అంటే కామన్ అది పెట్టకపోతే ఇప్పుడు చాలా గిల్టీగా ఉంటది. ఏంటి వీళ్ళు పెరుగు ఒకటైనా ఐస్ క్రీమ్ లేదనే కామెంట్స్ కూడా వచ్చేది ఉంటాయి. అవి అర్థమైంది కదా. అలా అన్ఈవెన్ కాంబినేషన్స్ అనేవి కంపానియన్ ఫుడ్స్ ఉంటాయి కదా. కంపానియన్ అంటే ఏ ఫుడ్కి ఏది కాంబినేషన్ తినాలి అనేది ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఎవరు చేయట్లే, మనం టోటల్గా మర్చిపోయినాం అది అనమాట. ఏమేమి తింటున్నాం అర్థం కావట్లేదు టోటల్గా ఏం తింటున్నామని అర్థం కాకుండా తింటున్నాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాము, అంత హెవీ ఫుడ్సే కదండి. మీరు చెప్పండి, మీరు ఒకసారి ఒక పెళ్ళికి వెళ్తే, ఒకప్పుడు పెళ్లి భోజనం అంటే ఏమనేవాళ్ళం అండి, మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ పప్పు అన్నం ఎప్పుడు పెడతారా అనేవాళ్ళం. ఓకే, అంతే కదా. రైట్. పెళ్లి భోజనాన్ని ఏమనేవాళ్ళం, పప్పు అనేవాళ్ళం. అంతే కదా. చక్కగా ఆకేసి దంపుడు బియ్యం వాళ్ళు పండించింది వేసి పప్పు వేసి, ముద్దపప్పు వేసి, పేరిన నెయ్యి వేసి, 2 రోటి పచ్చళ్ళు వేసి, ఒక గుత్తి వంకాయ కూర వేసి, ఒక పప్పు చారు వేసి, ఒక గడ్డ పరిగ వేసి, ఒక పాయసం పెట్టి, ఒక వడ పెట్టి, అంతే కదా. అంటే చాలా నీట్గా, మన హ్యాపీగా, మన డైజెషన్ సిస్టమ్కి రిలాక్స్గా, కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగా. రసము డైజెషన్కి చాలా మంచిది, పెరుగు ప్రోబయాటిక్, అదే మజ్జిగ చల్లనేవాళ్ళు, ప్రోబయాటిక్ మంచిది, మంచి పప్పు, అది కూడా మంచి నెయ్యి, ఇంట్లో చిలికి వెన్న చేసే ఆ నెయ్యి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. మంచి కాంబినేషన్స్తో ఉండేది మైండ్గా. అప్పుడు ఉప్పు కూడా పక్కన పెట్టేవాళ్ళు, కలిపేవాళ్ళు కాదు. కొంచెం కొంచెం తక్కువైనా కావాలంటే మీ టేస్ట్ వేసుకోండి, ఎక్కువ అని ఉండేది. మీకు గుర్తుందా? సపరేట్గా ఇప్పుడు ఉప్పు పెట్టేవాళ్ళు, ఉప్పు ఎక్కడో ఉంటుంది అసలు. ఫస్ట్ ఉప్పు వేసి తర్వాత అన్నీ పెట్టి, మీకు ఉప్పు తక్కువైతే కలుపుకోండి అంతే అన్నట్టు ఉండేది అనమాట పప్పు. అంటే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మీకు పెళ్ళికి వెళితే మీకు వెస్టర్న్ ఫుడ్స్, కాంటినెంటల్ ఫుడ్స్, చైనీస్ ఫుడ్స్, ఈ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఈ ఫుడ్, ఆ కుజిన్ అని చెప్పేసి ఒక 100 రకాలు పెడతారు. కానీ ఆ 100 రకాల్లో ఎంతవరకు సేఫ్ అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? డబ్బుని ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఖర్చుకు తగ్గట్టు దాని విలువ ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక పెళ్ళి అయితే ఎంత డంప్ చేస్తాము, ఎంత వేస్టేజ్ చేస్తాము ఫుడ్ నండి. ఒక పెళ్ళి అయిన తర్వాత చూడండి ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. అంటే మన రీసోర్సెస్ని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఎంత పెట్టామనే కాంపిటీషన్ కాకుండా ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్డు, ఒక 10 రకాలు 15 రకాలు మంచిగా మన దేశవాళీ వాడితో వండింది, మంచి నెయ్యితోటి, గానుగ నూనెతోటి ఆ విధంగా పెడితే ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన దేశీ ఫ్లేవర్స్, న్యాచురల్ ఫ్లేవర్స్ని తిన్నవాళ్ళం అవుతాం అన్నమాట. పాత రోజుల్లో మనకి పప్పు, చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా పప్పు వండుతుంటే మీకు బయట దాకా మీకు మంచి పప్పు వండుతున్నారని స్మెల్ వచ్చేది. ఒక కూరగాయ వండుతుంటే ఏ కూరగాయ ఉండేది తెలిసిపోయేది మీకు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ముక్కు పెట్టినా వాసన తెలియట్లా. ఎందుకంటే అప్పుడు ఆ భూమిలో ఆ మినరల్స్ లేవు, భూమిలో ఆ సారం లేదు, భూమిలో జీవమే లేదు. ఒకప్పుడు ఏదైనా కూర వండుతుంటే మనకి ఆకలి వేసేది. కూర వండుతున్నాం, ఫలానా కూర, సొరకాయ కూర, చిన్న సొరకాయ అంటే అంత న్యాచురల్గా పెరిగింది. దాంట్లో ఆ మినరల్స్ పోయి అది వండుతుంటేనే దాంట్లో మసాలాలు కూడా వేసేవాళ్ళు కదా పాత. అంత నెయ్యో వెన్న వేసి వండేవాళ్ళు కొంచెం మినిమం పోపుతోటి. ఎంత రుచిగా ఉండేది ఆ కూరగాయ, ఆ స్వీట్, ఆ రుచిగా ఉండేది అన్నంలో కలుపుకునే కూడా కొంచెం. ఇప్పుడు మీకు ఆ కూరగాయ దగ్గరికి వెళ్ళి వాసన చూసిన ఏ కూరగాయ తెలియనటువంటి స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి కుకింగ్ షుడ్ బి వెరీ సింపుల్. కాంబినేషన్స్ తెలియాలి, ఆ ఋతువులో ఎలాంటి కాంబినేషన్స్లో వండాలి తెలియాలి, ఏ ఒక్క ప్రాంతంలో ఉన్నాం ఆ ప్రాంతాన్ని బట్టి ఏం ఫుడ్స్ తినాలి అనేది ఉండాలి. అందుకని మనం ప్రాంతం ఫుడ్ అని ఎందుకు నేను అంటున్నానంటే, రీజనల్ ఫుడ్ అనేది మన హెరిటేజ్ అండి. అది మనం అంటాం కదా, తెలంగాణ రుచులు, తెలంగాణ ప్రైడ్, ఆంధ్ర రుచి, రాజస్థాన్ ఫుడ్ అని ఎవరికి వాళ్ళు. ఎందుకంటే దట్స్ అ ప్రైడ్ ఆఫ్ మై లెగసీ కదా, మన ఫుడ్ లెగసీ కదండి. అంతే కదా, ఖచ్చితంగా ఆ వారసత్వం కదా అది. మీరు తెలంగాణలోకి వెళ్ళి బయలులోకి వెళ్తే ఆ బగారా అన్నం, బగారా బువ్వ, మజ్జిగ చారు, లేకపోతే అది ఉంటుంది కదా మీకు. ఆ బగారా బువ్వ వండినా, లేకపోతే ఇవి ఉంటాయి కదా మనకి పచ్చి పులుసు, ఇవన్నీ ఒక కళ్ళు అంటే ఇవంతా కూడా ఒక ట్రెడిషన్ కదా. అంటే ట్రెడిషన్లో మీరు ఎంత ఎమోషన్గా అటాచ్ అయి ఉంటారు. అది
ఓకే. అది ఫీల్, అదొక హెరిటేజ్, అది యూ షుడ్ ప్రిజర్వ్ దట్ లోకల్ ఫుడ్స్ అనమాట. ఓకే. ఇట్స్ నాట్ ఏ సంథింగ్ వీఆర్ ఈటింగ్, వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అంటే అవర్ ఫుడ్ టెల్స్ అవర్ కల్చర్, అవర్ ఫుడ్ టెల్స్ అవర్ హెరిటేజ్. రైట్. నా ఆహారం, మనం తినే ఆహారము నా చరిత్ర చెప్పగలగాలి, నా ఒక్క ప్రైడ్ అది. ఇంకోటండి, ఈ మధ్య కాలంలో మామూలుగా రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ పక్కన పెడితే ఇప్పుడు మిల్లెట్స్ యాడ్ అయినాయండి. ఇవి దాంతోపాటు సమానంగా తింటున్నారు. మార్నింగో ఈవినింగో ఒక టైం పెట్టుకుంటున్నారు. మరి ఇది క్లాష్ అవ్వదా? అంటే ఒకటండి, అట్లీస్ట్ ఇది ఒక మంచి సదవకాశం, అంటే ఒక మంచి పరిణామమే నా దృష్టిలో. ఒకప్పుడు మనం మిల్లెట్స్ ఎక్కువ తినేవాళ్ళం. ఓకే. ఎప్పుడైతే వాటర్ బాడీస్ లేవో, ప్రీ బ్రిటిషర్స్, మనం ఎప్పుడు హిస్టరీని ఎలా చూడాలంటే 100 ఏళ్ళ ముందు కాదు చూడాల్సింది, ప్రీ బ్రిటిషర్స్ ఎరా, పోస్ట్ బ్రిటిషర్స్ ఎరా. ఓకే. ప్రీ బ్రిటిషర్స్ అంటే బ్రిటిషర్స్ రానప్పుడు, మనకి ఎక్కడైతే కరెంట్ లేదు, ఎక్కడైతే వాటర్ లేనప్పుడు అన్ని దగ్గరలో మిల్లెట్సే పండాయి. మిల్లెట్స్ అనేది డ్రై క్రాప్స్. ఎప్పుడైతే డ్యాములు, వాటర్ సిస్టమ్స్, ఈ మోటార్స్, ఈ భూమి వచ్చిందో అప్పుడు రైస్ని పండించడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు రైస్ అనేది ఎక్కడో ఒక దగ్గర చలకల్లోనో ఎక్కడైతే నీటి సోర్స్ ఉందో అక్కడే ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో రైస్లంతా కూడా పెద్దవాళ్ళు తినే ఫుడ్డు, జమీందారీ ఫుడ్ అనేవాళ్ళు. మిగతా వాళ్ళంతా జొన్న గట్కానో అన్నాడు. అవి తిన్న రోజులు అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. అంటే వీళ్ళు నేను కూడా అలా తినాలి అంటే ఆ జమీందారీ కల్చర్లో అయితే ఆ కల్చర్ అంతా కూడా బ్రిటిషర్స్ని ఇమిటేట్ చేశారు. మామూలు వాళ్ళంతా కూడా వీళ్ళని ఇమిటేట్ చేసి అన్నీ ఇది కుక్క అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఒక సామెత అయిందనమాట ఇక్కడ అనమాట. యాక్చువల్గా ఒకప్పుడు ప్రతి దగ్గర మిల్లెట్స్ ధారాళంగా పండేవన్నమాట. ఎప్పుడైతే నీటి వ్యవస్థ వచ్చిందో, కాలువల వ్యవస్థ లేకపోతే వచ్చిందో, అప్పుడు రైస్ పండించడం ఎక్కువైపోయింది. అదే మళ్ళీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీలో కానీ వీటన్నిటిలో పాలసీలో వరి గోధుమని ఎక్కువ మేజర్గా చేర్చారు కాబట్టి వాటికి సబ్సిడీస్ రావటము, వాటిని పాలసీ మేకింగ్ చేయడంలో వాటి ప్రాపగెండా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మనకి ఏంటంటే ఆ ఫుడ్లో దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది, ఎక్కువ మినరల్స్ ఉండేది. ఇప్పుడు వరి ఉందనుకోండి, ఒక దేశీ వెరైటీ ఓకే పర్లేదు. ఇప్పుడు హైబ్రిడ్ వరి ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి చాలా గారాబంగా పెంచాలి వాటిని. అంటే భూమి లోపలికంటూ వేరు వ్యవస్థ వెళ్ళదు. అందుకే నీరు ఎక్కువ కావాలి, నీరు ఎక్కువ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి, ఒక చిన్న బిడ్డను పెట్టినట్టు ప్యాంపర్ చేయాలి. అదే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు కానీ, ఆరికలు కానీ అలా వేసేసారనుకోండి, అవి చిన్న వర్షపాతానికి భూమి పైకి ఎంత పెరుగుతాయి, భూమి లోపలికంటూ వెళ్ళి భూమి లోపల నుంచి ఆ మినరల్స్ని, ఆ న్యూట్రిషియస్ వాల్యూని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకని ఆ సీడ్ అనేది పవర్ బ్యాంక్ లాగా మనకి. ఓకే. ఆ క్రమంలో ఆ భూమిని సారవంతం చేస్తాయి, ఎక్కువ డిమాండ్ చేయవు, వెదర్ రెసిస్టివ్, అదేవిధంగా పెస్ట్ రెసిస్టివ్, అంటే మెయింటెనెన్స్ తక్కువ అన్నమాట. అందువల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో మన భారతదేశం ఎదుర్కోబోయే నీటి సమస్యకి గొప్ప పరిష్కారం మిల్లెట్స్. ఓకే. మిల్లెట్స్ని పండిస్తే నీటి సమస్య తగ్గుద్ది, లేకపోతే భూగర్భ జలాలన్నీ ఆవిరైపోతాయి కొన్ని రోజులకి. కాబట్టి అది ఒక మంచి పరిణామమే. కానీ వాటిని ఎలా అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా వండుకోవాలని కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే సడన్గా తింటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ రావచ్చు, ఇప్పుడు దాకా ఉన్న అలవాటున రైస్తో, కాబట్టి అంతవరకే. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే రావటం అనేది అదే నేను ఆహ్వానించదగ్గది. నేనైతే దాన్ని సపోర్ట్ చేస్తాను దాన్ని. దాంతోపాటు అంటే అట్లీస్ట్ ఒక పూటైనా అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి మంచిది. కాబట్టి ఎలా వండుకోవాలని కూడా ఇంపార్టెంట్ అనమాట. మిల్లెట్స్ సడన్గా దాన్ని వండుకొని తింటే కాదు, దానికి మినిమం 4 to 6 hours to 8 hours, మ్యాక్సిమం 8 hours నానబెట్టాలి. వండేటప్పుడు పైనంతా కూడా అదే నీళ్ళు ఎసరపోసి పైనంతా తీసేసేయాలి, వార్చి తినాలి. ఓకే. ఇలాంటివన్నీ కొన్ని పాటించినట్టయితే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అండి ఇక్కడ పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ మెచ్యూరిటీ కూడా ప్రీలో అవ్వటం జరుగుతుంది. ఇవంతా కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఖచ్చితంగా అండి. నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్ అండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది అది చాలా పిల్లల్లో చాలా ఉంటుంది. ఖచ్చితంగా అది మగ పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరిలో జరుగుతుంది. ఇద్దరు కూడా ఆ యవ్వన స్థితికి చేరాల్సిందే కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ యవ్వన స్థితిలో వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి ఏమవుద్దంటే ఫిజికల్గా ఎక్కువ మార్పులు కనిపిస్తాయి, మగవాళ్ళకి కూడా మీసాలు రావటము, గొంతులో చేంజ్ రావటము, అంటే అట్లా ఇద్దరికీ వస్తాయి అన్నమాట. కానీ ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. మగవాళ్ళల్లో కూడా ఉంటాయి, కనిపించడం కొంచెం తక్కువ అవుద్ది అనమాట. కాబట్టి ఆడవాళ్ళు ఋతుక్రమం ఒకటి ఉంటుంది, కాబట్టి నెలసరి అంటాం కదా పుబిటి, అది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు తల్లి అంటే మదర్లీహుడ్ని
వాళ్ళకే ఉంది, నేచర్ వాళ్ళకే అది బ్లెస్ చేసింది, Right. మగవాళ్ళకి కాదు. Right. అంటే ఒక తల్లి అని అవటం అనేది వాళ్ళల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అంతకన్నా. ఎందుకంటే వాళ్ళు ఇంకో జన్మనిచ్చేదానికి తయారవుతుంది వాళ్ళ బాడీ. Hmm. కాబట్టి వాళ్ళ శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలనేది ఒకప్పుడు పాత రోజులు ఏంటంటే అమ్మాయి పెద్ద మనిషి అయ్యే ముందు అయ్యేటప్పుడు ఖచ్చితంగా మేనమామలు, అమ్మమ్మలు, నానమ్మలు వచ్చేసి ఆ టైంలో పక్కన ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. ఓకే, ఇలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ టైంలో ఇది తీసుకోవాలి అంటే వాళ్ళని తయారు చేసేవాళ్ళు. అదేవిధంగా మంచి ఫంక్షన్ చేసేవాళ్ళు, పుష్పవతి అని చెప్పేసి. అవునవును. అంటే ఇట్స్ నాట్ ఎ కర్స్, అంటే వాళ్ళకి సడన్గా వాళ్ళ బాడీలో వచ్చే మార్పులు హార్మోన్స్ వల్ల మెంటల్గా వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోవచ్చు, బాడీలో హార్ట్ వేవ్స్ తయారవుతాయి అన్నమాట. అంటే కొంచెం బాడీ వేడిగా అనిపించటము, అంటే బాడీ డిహైడ్రేట్ అయినట్టు అనిపించటము, ఎక్కువ నోరు ఎండిపోతున్నట్టు, లేకపోతే ఎక్కువ అబ్డామినల్ క్రాంప్స్ లాగా రావటం, ఇవన్నీ జరుగుతాయి, సడన్ చేంజెస్ అనమాట. వీటన్నిటిని తట్టుకునేటట్టు ఆ రోజుల్లో ఫుడ్ పెట్టేవాళ్ళు, Okay. లైఫ్ స్టైల్ ఉండేది. Hmm. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అన్నిటికీ. చేసి ఇట్స్ నాట్ ఇది ఏమీ కాదు, ఇది ఒక మంచి పరిణామమే అనేటువంటి ఒక సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇట్స్ వన్ సెలబ్రేషన్ అని చెప్పేసి. ఇప్పుడు అది పోయింది. అంటే ఆ రోజుల్లో అమ్మాయి పెద్ద మనిషి అవ్వంగానే మనకి ఒక కొబ్బరి చిప్పలో కొంచెం నల్ల నువ్వుల నూనె, గానుగాడిచ్చిన నల్ల నువ్వుల నూనె తాగిపిచ్చి, ఆ కొబ్బరి చిప్ప తినిపించి, పాత బెల్లం, ఒక సంవత్సరం నిల్వ ఉన్న బెల్లం తినిపించేవాళ్ళు అనమాట. వెంటనే నువ్వులు చిమ్లీ పెట్టేవాళ్ళు నెక్స్ట్ ఆ 12 రోజుల 10 రోజుల ప్రాసెస్లో. ఆ నెక్స్ట్ మినప సున్నుండ్లు పెట్టేవాళ్ళు, మినపగారెలు పెట్టేవాళ్ళు, రెడ్ రైస్ కుళ్ళాకారు కానీ ఆ రైస్ని కొంచెం వేపి దాంట్లోనే మినుములు కూడా వేపి దాంట్లోనే గంజిలా కాసి నువ్వుల నూనె, గానుగాడిచిన నువ్వుల నూనె వేసి తినిపించేవాడు అనమాట. అంటే కలి అనేవాళ్ళు, కలి అనేది తినిపించేవాళ్ళు అనమాట. అంటే అవన్నీ కూడా వాళ్ళకి నడువు నొప్పి రాకుండా, అదేవిధంగా బ్లాక్ నువ్వుల వల్ల, అదేవిధంగా ప్యూర్ నెయ్యి వల్ల వాళ్ళకి ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ అవ్వడానికి, దాంట్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్ల నువ్వుల్లో ఆ నువ్వుల చిమ్లి, నువ్వుల నూనెలు అవి తాగిపించి వాళ్ళ ఫంక్షన్, అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి స్ట్రెంథన్ చేసేవాళ్ళు. సో దట్ ఆ కాన్సిక్వెన్సెస్ ఏం రాకుండా న్యాచురల్గానే వాళ్ళకి అనిపించేది, హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యేవి. అదేవిధంగా సిలీనియం, అంటే నల్ల మినుముల్లో, నాటు మినుముల్లో సిలీనియం ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళ బ్లడ్లో ఉన్నట్టు, అంటే ఎప్పుడైతే మ్యాన్స్ట్రల్ బ్లడ్, ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి ఋతుక్రమం వచ్చిందో ఆ ఋతుక్రమం అయినప్పుడు ఆ బ్లడ్ క్లియర్ అయిపోవాలి. అది ఫలదీకరణ చెందినప్పుడు, ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది క్లెన్స్ అయితే కానీ నెక్స్ట్ ఎగ్ రెడీ అవ్వదు. ఓకే, దానికి సిలీనియం ఫుడ్స్ పెట్టాలి. అందుకనే మినుముల లడ్డు పెట్టేవాళ్ళు, మినుములతోటి వడలు పెట్టాలి, లేదా మినుములతోటి ఎర్రబియ్యం కలిపి, ఎర్రబియ్యం రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కోబాల్ట్ రిచ్ ఉంటుంది రెడ్ రైస్లో, దానివల్ల B12 డెఫిషియన్సీ రాదు. ఎందుకంటే ఎప్పుడైతే కోబాల్ట్ రిచ్గా ఉన్నటువంటి ఆ రెడ్ రైస్ని తీసుకుంటే అది గట్లోకి వెళ్ళి ఆ గట్ బ్యాక్టీరియాకి ఆ మూలకం అనేది ఫుడ్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా B12ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అట్లా ఎప్పుడైతే ఆ B12 వాళ్ళకి నరాల స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే, మళ్ళీ మెంతులు కషాయము, మెంతులతో లడ్డు పెట్టాలి, అంటే మెంతులు బాడీని కూల్, హార్ట్ వేవ్స్ రాకుండా. ఇట్లా ఆ టైంలో ఆ పెద్దవాళ్ళు ఇంకా చెప్పుకుంటే చాలా రెసిపీ ఇలా ఉంటాయన్నమాట. అసలు నిజంగా వాళ్ళు చూడండి, అంటే ఆ టైంలో తగ్గట్టు వాళ్ళ ఆ ఫుడ్స్ను పెట్టుకుంటా అమ్మాయికి ఆ బోన్ స్ట్రెంత్, నర్వ్ స్ట్రెంత్, ఆ యూట్రస్ స్ట్రెంత్. ఎప్పుడైతే ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి ఒక దగ్గర, అన్ని కార్లు ఇరుక్కుపోతాయి, ఒకదానికొకటి అన్ని ట్రాఫిక్ జామ్ అవుతాయి. సాఫీగా వెళ్తేనే ఇంకో కారు వెనక్కున్న వెహికల్స్ అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. అలా అని ఎప్పుడైతే తల్లి గర్భంతో ఉందో, ఎప్పుడైతే లోపల జెండర్ డిసైడ్ అయిందో, లేడీ ఒక అమ్మాయి గర్ల్ బేబీ అని డిసైడ్ అయిందో, ఆ డిసైడ్ అయ్యి ఎప్పుడైతే ఆ జెండర్ స్టార్ట్ అయిందో అప్పుడే ఆ బేబీ పుట్టి పెద్ద మనిషి అయిన తర్వాత యూట్రస్లో ఎన్ని ఎగ్స్ తయారవనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది. అందుకని ప్రెగ్నెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎప్పుడైతే ఒక ఎగ్ రిలీజ్ అయింది, అది ఫలదీకరణ అవ్వలేదు, ఓకే, అవ్వలేదు, కన్సీవ్ అవ్వలేదు, అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళేదానికే ఈ ప్రాసెస్ అన్నీ చేసేవాళ్ళు. అది కరెక్ట్గా ఆ బ్లడ్ క్లెన్స్ అవ్వట్లేదు, ఆ మ్యాన్స్ట్రల్ బ్లడ్ క్లెన్స్ అవ్వట్లేదు, వాళ్ళకి ఆ స్ట్రెంత్ లేదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఆ బ్లడ్ అలానే మళ్ళీ ఇంకో ఎగ్కి రావట్లేదు. అందుకని ఇప్పుడు మెన్సెస్ రాదు, నెలసరి సరిగా రాదు కొంతమందిలో. ఈ విధంగా ఇష్యూస్ వస్తాయి, PCOD ఇష్యూస్ ఇవన్నీ దాంట్లో వచ్చి, దీనివల్లే ఫ్యూచర్లో ఫైబ్రాయిడ్స్ వస్తాయి, వాళ్ళకి సిస్ట్లు ఫామ్ అవుతాయి, గర్భసంచిలో సిస్ట్లు ఫామ్ అయ్యిందంటారు, గర్భసంచి తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? ఇదే
ప్రాబ్లం. నెలసరిని ప్రాపర్‌గా వచ్చేటువంటి క్రమానికి తగ్గట్టి శరీరానికి బ్యాలెన్స్ చేసేటువంటి ఆహారం పెట్టట్లేదు. ఇదొక సబ్జెక్ట్. మీకు అర్థమైంది కదా? చూడండి ఇక్కడ అంతా ఇంటర్లింక్. మనం మీరు అన్నట్టు ఈ రోజుల్లో చూస్తే అండి ఐవీఎఫ్ కొన్ని లక్షలు తగలేస్తున్నారు. అవును. ఏది మళ్ళీ వాటిలో కూడా రిజల్ట్ ఉండట్లే. హ్మ్. మీరు చూసినట్టయితే అవును. ప్రజెంట్ పరిగెడుతున్నారు లైఫ్లో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. అదొక ట్రెండ్. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఆ టైంలో చేసుకుంటున్నారు. ఇంకా ఐవీఎఫ్లకు పరుగులు చేస్తున్నారు. అంతే కదండి జరుగుతుంది. అవునండి. అదొకటి. అది మీరు అన్నట్టు చాలా యంగేజ్‌లోనే వాళ్ళకి ఆ పుబర్టీని రీచ్ అవ్వటం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కరెక్ట్గా ఆ టైంలో మన అమ్మమ్మలు నానమ్మలు మన ట్రెడిషనల్గా మన ఫుడ్స్ని ఆ టైంలో ఎలాంటి ఫుడ్స్ తినేవాళ్ళనేటువంటి గైడెన్స్ లేకపోవటం, ఇంట్లో ఆ ఫుడ్ ట్రెడిషన్ని అంటే ఆహార సంస్కృతిని పాస్ చేసేవాళ్ళు లేకపోవటము, తల్లిదండ్రులకి అవగాహన లేదు, ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినంత అవేర్నెస్ శరీరానికి ఇవ్వట్లేదు, చదువు అనే కాంపిటేటివ్ వాళ్ళేనే పేరెంట్స్ కూడా ఈ సొసైటీ ప్రెషర్ వల్ల పేరెంట్స్ కూడా తెలియకుండానే వాళ్ళని అలానే ప్రెషర్ చేస్తున్నారు తప్పితే ఆ టైంలో న్యాచురల్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చే ప్రెషర్కి ఈ ప్రెషర్ తోడైతే టోటల్గా వాళ్ళ బాడీలో ఎంత దారుణంగా ఉంటుంది. రియల్లీ ఇట్స్ హెల్ అండి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇక్కడ మీరు పేరెంట్స్ ఫుడ్ ఏం కావాలో అంతకు మించి ఇస్తున్నారండి. పిల్లల్ని ప్రేమిస్తూ అంతకు మించి ప్రాసెస్ ఫుడ్స్ కదా, అది ఏ ఫుడ్ అనేది అర్థం కావట్లా. వాళ్ళ కడుపు నిండుతుందా, వాళ్ళకి చాక్లెట్ కావాలంటే చాక్లెట్ లేకపోతే ఇంకోటో ఏది కావాలో అది పేరెంట్స్ ఇస్తున్నారు. బట్ అది ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు. అదే చిన్న అంటే ఎగ్జాంపుల్ అండి. నేను ఒక వర్క్షాప్కి వెళ్తే పిల్లలకి ఎగ్జాంపుల్ వెళ్తే ఆ పాపే అనింది, మీరు చెప్తున్నారు ఇవన్నీ కూడా మా మమ్మీ పిజ్జా ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంది. ఓకే. షీఈ్ వర్కింగ్. ఆ అమ్మాయి ఆవిడ వర్కింగ్ లేడీ వల్ల ఆవిడ ఆ టైంకి నేను ఏదో తినాలని మా మమ్మీ ఇస్తుంది కదా అంటుంది ఆవిడ. అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది. అంటే మేము ఒక చిన్న వర్క్షాప్ చేస్తే ఇంటర్ పిల్లలకి వాళ్ళకి ఒక స్కూల్లో 400 మంది వచ్చారు పిల్లలు, అంతా అమ్మాయిలు, 10th ఇంటర్ +1 +2. దాంట్లో 400 చిల్లర వచ్చారు. దాంట్లో 80% ది లిటిల్ క్రైడ్ అండి. దే హ్యావ్ అబ్డామినల్ పెయిన్స్. అంటే వాళ్ళకి నెలసరి వస్తుందంటే ఏడుపు వస్తుంది అనమాట వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళకి లిటరల్గా చెప్పుకోలేరు. ఆ 10 days వాళ్ళకి చాలా 5 to 6 days చాలా దారుణమైనటువంటి శిక్ష. కాకపోతే కాంపిటీషన్ వల్ల అన్ని చేయాలని చెప్పేసి దాన్ని కాంప్రమైజ్ అయ్యి చేస్తుంటారు అనమాట. అంటే పేరెంట్స్ కూడా అవగాహన లేదు. ఓకే. అంటే చెప్తుంది ఆ టైంలో మా మదర్ ఆఫీస్కి వెళ్ళిపోతా పిజ్జా ఆర్డర్ పెట్టేస్తుంది, మేము రాత్రికి వచ్చేలా తిని పడుకుంటాం. ఓకే. ఓకే. నైట్ ఫుడ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నైట్ బాడీలో అక్యుములేట్ అవుద్ది పడుకున్నప్పుడు బాడీ. కాబట్టి నైట్ ఫుడ్డే చెత్త ఫుడ్ వేస్తే రాత్రి మన బాడీ క్లెన్స్ చేసుకోవాల్సింది ఆ క్లెన్సింగ్ పద్ధతి అనేది డిఫికల్ట్ అవుతుంది అనమాట. నైట్ ఫుడ్స్ తీసుకుంటాం. కానీ నైట్ ఫుడ్సే మనకి నైట్ ఫ్రైడే ఎక్కువ అర్ధరాత్రి మిడ్ నైట్ బిర్యానీలు ఇవన్నీ అవుతుంది అనమాట. అవును. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక కుక్క కానీ ఒక పిల్లి కానీ ఒక ఏనుగు కానీ నాకు ఎప్పుడైనా ఐవీఎఫ్ ఇష్యూ అదే నాకు వచ్చిందని ఎక్కడికి వెళ్ళవు కదా, అవి న్యాచురల్గానే ఉంటాయి. న్యాచురల్గా అసలు మనం నేచర్కి చాలా వరకు డిటాచ్ అయ్యి ఉన్నాం కదా, దాంతోనే ఆడుకుంటున్నాం. నేచర్ అది కాకుండా నేచర్తో కూడా ఇప్పుడు నేచర్లో ఒక కాకి ఉందనుకోండి, కాకి గూడు చూస్తే ఇప్పుడు కరెంటు వైర్ల మధ్యలో పెడుతుంది, కరెంటు వైర్లు పెడుతుంది, దానికి కూడా హ్యాచింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట మనం చేసే పనుల వల్ల. ఓకే. అంటే ఏ మెటీరియల్ దాన్ని గూడు కట్టుకొని అది హ్యాచ్ చేస్తే అది ప్రాపర్గా అవుతాయని కూడా సగం ఎగ్స్ హ్యాచ్ అవ్వవు. బికాజ్ ఆఫ్ అది గూడు కట్టుకునే మెటీరియల్ కూడా ప్లాస్టిక్ అయిపోయింది రోజుల్లో. దట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఓకే. ఓకే. ఇక్కడ మన ట్రెడిషన్ విషయానికి వస్తే అండి, ప్రీవియస్ మన ప్రతి మన జీవన శైలిలో ప్రతి సందర్భంలో వెంట ఉంటూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మన సంస్కృతి అనేది. దానికి కంప్లీట్గా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంతకుముందు మ్యారేజ్ సిస్టమ్ ఉండేది. అందరూ వచ్చి అందరూ ఒక తలా చేసి చేసేదానికి ఇప్పుడు మనం ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేదానికి చాలా తేడా ఉంది. ఈ ఫుడ్లోనే ఒకటి ఉంది దీంట్లో కూడా. ఒక రకంగా నాట్ ఓన్లీ హల్దీ దగ్గర నుంచి వచ్చినట్టయితే సంగీత్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో డివిజన్ చేసుకుంటున్నాం. ఈ ఫుడ్ విషయంలో కూడా మీరు అన్నట్టు రకరకాల ఫుడ్, ఏది జపనీసు, డచ్, ఫ్రెంచ్ ఏవి పడితే ఇది వేసుకొచ్చి ఆ డిష్లు పెడుతున్నాం. మన సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళాము, వాళ్ళ పెళ్ళిలో ఏది మన ఫ్రెంచ్కి సంబంధించింది ఏదో తీసుకొచ్చారు, మనం ఆస్ట్రేలియాకి సంబంధించింది తీసుకొచ్చా అని చెప్పేసి అక్కడ పెట్టడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. బట్ ఇంతకుముందు మ్యారేజ్ సిస్టమ్ అలా ఉండేది కాదు. సో అది కూడా మనం కోల్పోతున్నాం అనుకోవచ్చు. అంటే అప్పుడు కూడా మ్యారేజ్ ఎప్పుడు జరిగేది దాన్ని బట్టి ఆ ఋతువుని బట్టి భోజనం ఉండేది.
ఓ ఇది వ్యాలిడ్ పార్టీ మేము కొన్ని పెళ్లిళ్ళు చేస్తాం. అది కూడా లేదండి. నేను కొన్ని అదే, పెళ్లిళ్ళు చేస్తాం. ఆ, మాఘమాసంలో చేస్తాము, ఒక్కసారి నవంబర్లో మన ఎంత కదా శ్రావణ మాసంలో జరుగుతాయి, లేకపోతే మనకి ఎప్పుడు పెళ్లి చేస్తామో ఇప్పుడు సపోజ్ అనుకోండి చలికాలం వచ్చింది అనుకోండి, చలికాలం అంటే ఎప్పుడు ఉంటుంది మనకి? నవంబర్ తర్వాత వేసుకోండి. కాదండి, అక్టోబర్ నుంచి స్టార్ట్. అక్టోబర్. అక్టోబర్లో అమ్మవారి నవరాత్రులు వస్తాయి కదా మనకి, రైట్. ఏముంటాయి దసరా నవరాత్రులు అంటాం కదా. ఆ నవరాత్రుల దగ్గర నుంచి మళ్ళీ చైత్ర నవరాత్రులు అంటే ఉగాది టైంకి, అంటే అక్కడి నుంచి అక్కడి దాకా చలికాలం అంటాం రైట్ మనం. ఓకే, హేమంత ఋతువు, శీత ఋతువు అంట. ఋతువులు అన్ని పక్కన పెడితే అందరికీ అర్థమయ్యేటట్టు చలికాలం. ఓకే, అంటే మనకి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే దేవి నవరాత్రులు అంటే దసరా ఉత్సవాలు అంటే అందరికి అర్థమవుతుంది కాబట్టి టైం చెప్తున్నాను అప్రాక్సిమేట్గా. అక్కడి నుంచి చైత్ర నవరాత్రులు అంటే ఇప్పుడు మనకి శ్రీరామనవమి లేకపోతే ఉగాది ఆ టైం దాకా, ఇది చలికాలం. ఓకే, ఈ ఋతువులో మన శరీరాన్ని పోషణ చేయాలి. ఓకే, ఆ శరీరంలో ఆ టైంకి మనకి చలికాలంలో మన శరీరంలో ఎక్కువ ఆకలి వస్తుంది. మనకి చలికాలంలో ఎక్కువ ఆకలి, వేడివేడిగా తినాలి, చల్లగా ఎక్కువ తినాలి అనిపిస్తుంది, ఎక్కువ ఆకలి తింటాం అనమాట. అబ్జర్వ్ చేస్తే చలికాలం ఎక్కువ తింటాం మనం, ఎందుకంటే అది నేచర్, ప్రకృతిలో ఆ టైంలో ఉండేటువంటి రసం మధుర రసం. ఓకే, మనకున్న షట్రుచులలో మధుర రసం అంటే లడ్డు, జిలేబీ, పాల్కోవా కాదండి. మధుర రసం అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్. ఓకే, ఏవైతే లోపలికి వెళ్ళిన తర్వాత అరిగిన తర్వాత అవి షుగర్స్ కింద మారుతాయో, అంటే శరీరం శక్తి కింద మార్చుకుంటుందో వాటన్నిటిని మధుర రసం అంటాం సైంటిఫిక్గా. ఓకే, ఓకే, అర్థమైంది కదా. మధుర రసం అంటే నాట్ లడ్డు, జిలేబీ కదనమాట. అందుకని ఆ సీజన్లో మీకు కందమూలాలు ఎక్కువ దొరుకుతాయి చలికాలంలోనే. కర్రపెండలం, చామదుంపలు, మురంగెడ్డ, లేదా చిల్లగొడ దుంపలు, లేకపోతే కందగెడ్డ. ఓకే, ఇంకా కొన్ని ఏరియాలోకి వెళ్తే ట్రైబల్ ఏరియాలో కమలాక్షులు, ఇంకా అలా చాలా రకాలైనటువంటి కందమూలాలు అంటాం వాటిని అన్నమాట. ట్యూబర్స్ అండ్ రూట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, ఎక్కువ దొరుకుతాయి. అంటే ఇట్ నరిషెస్ అవర్ బాడీ. అప్పుడే కందబచ్చలు కూర చేస్తాము, గుర్తుందో మీకు? కందబచ్చలి ఉసిరికాయతో పులిహార చేస్తాము, ఉసిరికాయ రసం పెట్టుకుంటాము. ఆ టైంలో ఎక్కువ చిక్కుడు జాతి గింజలు వస్తాయి, లెగ్యూమ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, రాజ్మా కానీ, పచ్చి బఠానీ కానీ, పచ్చి శనగలు కానీ, ఓకే, అవన్నీ అలసందలు కానీ అన్నీ ఆ సీజన్లోనే వస్తాయి. మీరు మార్కెట్కి వెళ్ళి డాక్యుమెంట్ చేయండి ఈసారి, కాబట్టి మన ఇద్దరం వెళ్ళి చేద్దాం. అర్థమైంది? అంటే దట్ ఈస్ ద సీజన్ టు నరిష్ అవర్ బాడీ. ఓకే, అంటే ఆ టైంలో శరీరాన్ని పోషించాలనేది ప్రకృతి చెప్తుంది. ప్రకృతిలో ప్రొడామినెంట్ టేస్ట్ ఏంటంటే మధుర రసం. అంటే మధుర రసాన్ని ఇస్తుంది, ఎక్కువ రిచ్ శక్తినిచ్చే ఫుడ్ని ఇస్తూ ఉంది ఆ టైంలో. అంటే మన బాడీలో పిత్త అంటే అగ్ని ఎక్కువ ఉంది, జఠరాగ్ని ఎక్కువ ఉంది, డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది ఆ టైంలో. ఆ టైంలోనే మనం ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తింటాం పండగల్లో. ఆ సీజన్లోనే పండగలు ఎక్కువ వస్తాయి. దీపావళికి స్వీట్స్ ఎక్కువ తింటాము. శ్రావణ మాసంలో ఆ టైంలో అంతా కూడా మనకి అన్ని పండగలు అన్ని సంక్రాంతి అంతా అవన్నీ కూడా నవంబర్ అంతా పండగలు వస్తాయి మీకు ఎక్కువ. ఓకే, అంటే ఆ టైంలో అమ్మవారి పండగ ఇవన్నీ చాలా పండుగలు వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో బాడీని ఎన్రిచ్ చేయాలి, బాడీని నరిష్ చేయాలని చెప్పి పండుగలన్నీ అప్పుడే ఉంటాయి మనకి. 80% పండుగలు, 70% పండుగలు అనమాట. అంటే ఆ టైంలో నరిష్ చేయాలి. ఆ టైంలో మీరు ఏ ఫంక్షన్ చేసినా, మీ ఇంట్లో పెళ్లి చేసినా చేసే వంటలన్నీ ఆ ఋతువులో ఏం దొరుకుతాయో దాని తగ్గట్టు పెడతాం. ఓకే, ఆ టైంలో ఉసిరికాయ పులిహార చేయొచ్చు, ఉసిరికాయతో షర్బత్ చేయొచ్చు, దబ్బకాయలు దొరుకుతాయి ఆ టైంలో మీకు. ఓకే, దబ్బకాయ పచ్చడి చేయొచ్చు, దబ్బకాయ పులిహార చేయొచ్చు. ఓకే, అంటే మీకు చూస్తే మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఎప్పుడవుతుంది? చైత్ర నవరాత్రుల నుంచి మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం ఏమవుద్దంటే చలికాలంలో మనం ఎక్కువ ఫుడ్స్ తినేసి ఉంటాం కాబట్టి ఆ తిన్న ఫుడ్ మన పిత్తాన్ని బ్యాలెన్స్ చేసి మనలో మనకి శాంతింప చేసి మన ధాతువుల్ని అంత పోషించబడి తెలియకుండానే కొంచెం టాక్సిటీగా అంటే కొంచెం అమ్మం కింద మారుంటుంది, కొంచెం పేరుకుంటుంది కదా, కొంచెం దాని రెసిడ్యువల్స్. దాన్ని డీటాక్సిఫై చేయాల్సింది ఎండాకాలంలో. ఓకే, అంటే ప్రక్షాళన చేయాలి.
చలికాలంలో పోషించాము, Okay. ఎండాకాలం వచ్చేటప్పటికి తెలియాలి. ఆ టైంలో మాఘమాసం ఆ టైంలో పెళ్ళిళ్ళు చేయాలనుకోండి, ఆ టైంలో అదే టైంలో పెళ్ళిళ్ళు ముహూర్తాలు వచ్చాయనుకోండి, ఆ టైంలో చేసే వంటలు మారిపోతాయి. ఆ టైంలో మీ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ ఋతువుని బట్టి వండుతారు. పచ్చి చింతకాయలు దొరుకుతాయి ఆ టైంలో, దాంతో మీరు రసం చేయొచ్చు, పచ్చి పులుసు చేయొచ్చు, పులిహార చేయొచ్చు. ఆ టైంలో గుత్తొంకాయలు ఆ టైంలోనే వస్తాయి, Okay. లేకపోతే పొగచి వంకాయలు, ఆ టైంలో వంకాయ కూర చేస్తాం. అట్లా మీకు అర్థమైంది కదా, ముందు టైంలో అంతా కందమూలాలు వీటితో చేస్తే అట్లా మీకు ఋతువును బట్టి. అండ్ వానాకాలం వచ్చింది, వానాకాలం వచ్చేటప్పటికి ఎక్కువ పసుపు వాడాలి, ఎక్కువ మిరియాలు వాడాలి, ఎక్కువ జీలకర్ర వాడాలి, ఎందుకంటే వాటర్ నుంచి ఎక్కువ జబ్బులు వస్తాయి మనకి. వర్ష ఋతువులో ఆకుకూర తినము, ఎండాకాలంలోనే వసంత ఋతువు వస్తుంది, వసంత ఋతువులోనే ఎక్కువ ఆకుకూరలు వస్తాయి మనకి. గమనిస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి. వసంత ఋతువులో ఎక్కువ, ఎందుకంటే ఆ టైంలో మన లివర్ని డీటాక్సిఫై చేయాలి కాబట్టి ఆ వగర రసం అనేది ప్రిడామినెంట్, అంటే కషాయ రసం అంటాము, లేకపోతే యాస్ట్రింజెంట్ అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో వగర అంటాము, లేకపోతే సాంస్క్రిట్లో కషాయ రసం అంటాము. ఆ టైంలో నేచర్లో వచ్చేదంతా కూడా లేత చిగుళ్ళు, లేతగా ఉన్నాయన్నీ వస్తాయి అనమాట. అంటే వగర రసాన్ని తీసుకోవాలి ఆ టైంలో ఎక్కువ. మీ వంటలన్నీ ఆ బేస్డ్ ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఓకే ఓకే. మీకు అర్థమైంది? అంటే ఋతువుని బట్టి, ఏ ఋతువులో మీ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకుంటామో ఆ ఋతువుని బట్టి మేము అట్లే డిజైన్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. మీకు అర్థమైంది కదా? కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితేనండి, ఏ వెజిటేబుల్ అయినా ఏ ఋతువు అని కాదు, 365 days మనకు అవైలబిలిటీలో ఉంటుంది. అది హైబ్రిడ్. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో గడ్డ కూరలు తినకూడదు అసలు, చైత్ర మాసం నుంచి. ఈరోజు ఆలు రోజు తింటున్నాం. ఎగ్జాక్ట్లీ అదే అట్లా. ఎందుకంటే ఆ టైంలో పిత్త, అంటే మనకి డైజెషన్ సిస్టమ్, అంటే డైజెషన్ కోఆపరేట్ చేయదు, హెవీ ఫుడ్ అవుతుంది అనమాట ఆలు. ఇంకో కాన్సెప్ట్, ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సౌత్ అమెరికా నుంచి వచ్చింది. ఓకే. ఆలు వెజిటేబుల్ మంది కాదు, ఇండియన్ చాలా వరకు మంది కాదు, దాంట్లో ఎస్పెషల్లీ ఆలు. ఎక్కడైతే ఆలు, పెరు, చిలీ అటు సైడ్ అనమాట ఆలు అనమాట, అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆలూస్ ఉంటాయి. ఆలు అనేది హార్వెస్ట్ చేశారనుకోండి, ఈరోజు మీరు భూములను తీశారు పంటని, కరెక్ట్గా 3 నుంచి 4 రోజులు అది వెజిటేబుల్గా ట్రీట్ చేయబడుతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక 1 week తర్వాత అది డ్రై అయిపోయి పిండి పదార్థం అయిపోతుంది, అది సంవత్సరం కూడా నిలవ ఉంటుంది. ఓకే. ఆలు ఓకే అంటే ఏంది? అది పిండి పదార్థం. మనం చపాతీ తిని చపాతీతోటి ఆలు కూర తింటాం, ఇది పిండి పదార్థం, ఇది పిండి పదార్థమే. ఏ కంట్రీలో అయితే అదే పండేదో, ఏ కంట్రీ ఆరిజినో, ఆ కంట్రీలో ఆలుతోటి ఒక మ్యాష్ చేసుకొని, ఆలుని ఉడకపెట్టి మ్యాష్ చేసి, అది అన్నంలాగా కూరలు వేసుకొని, వెజిటేబుల్ సలాడ్స్ వేసుకొని తింటారు. ఓకే. మీకు అర్థమైంది కదా? ఇది హెవీ ఫుడ్, హెవీ తోటి లైట్ ఫుడ్స్ కాంబినేషన్ లో కంబైన్ చేసుకొని తింటారు వాళ్ళు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే రైస్ తోటి ఆలు కూర, చపాతీ ఆలు, అంటే 2 కార్బ్సే, హెవీ. ఏం తింటున్నావు తెలియట్లే, హెవీ ఫుడ్, యువర్ పుట్టింగ్ ద హెవీనెస్ కదా, 2 ఒకే కాంబినేషన్ అనమాట. యూ హ్యావ్ టు కంబైన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, దానికి మంచి ఫ్యాట్ ఇవ్వాలి, మంచి నూనె ఉండాలి దాంట్లో, లేకపోతే మంచి నువ్వులు లాంటివి, అట్లా వెజిటేబుల్స్ ఉండాలి. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి దీన్ని మెయిన్ మనకు అనుకున్న స్టేపుల్ ఫుడ్ తినాలి, రైస్ కానీ, చపాతీ కానీ, మిల్లెట్ కానీ. మనం ఏం చేస్తున్నాం, 2 ఒకే కైండ్, అంటే ఆలు లేని రోజు లేదంటే అయిపోయింది. ట్రూ. ప్రతి దాంట్లో ఆలు చేస్తాం, దాంతోపాటు ఇంత అన్నం తింటాము, లేకపోతే ఇంత చపాతీలు తింటాము అంత. కాబట్టి మనం ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా, ఇది కాబట్టి ఇంకో టాపిక్ అసలు. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నారు కదా, అంటే మనకి మేజర్గా ఏమున్నాయండి మన అంటే పాత, అంటే మనకి ట్రెడిషనల్గా చూడాలంటే, మీకు రియల్గా చూడాలంటే, ఇప్పటికీ రియల్ ఇండియన్ వెజిటేబుల్స్ చూడాలంటే పూరి జగన్నాథ్ టెంపుల్ కిచెన్ చూడాలి మీరు. ఓకే. దట్ విల్ ప్రిజర్వ్ ద యాక్చువల్గా మన ఇండియాలో ఏ వెజిటేబుల్ ఒకప్పుడు వాడేవాళ్ళు, అంటే బ్రిటిషర్స్ రాకముందు అంతా అదే ఇప్పటికీ వాడతారు. వాళ్ళు పచ్చిమిర్చి వాడరు. ఓకే. ఇప్పటికీ పచ్చిమిర్చి అసలు ఇక్కడ ఉండదు. పచ్చిమిర్చి కానీ, ఎండిమిర్చి కానీ, మిర్చి పౌడర్ కానీ పూరి జగన్నాథ్ కిచెన్లో ఉండదు, జగన్నాథ్ కిచెన్లో ఉండదు. ఆ రోజుల్లో త్రికుట కటు రసం అంటాం, మనకి షట్రుచుల్లో మధుర రసము, లవణ రసము, ఆమ్ల రసం తెలుసు కదా. లవణ రసం అంటే ఉప్పదనం, ఆమ్ల రసం అంటే పులుపు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవి 3 మన శరీరాన్ని నరిష్ చేస్తాయి. మిగతా 3 ఆపోజిట్, అవి మన బాడీని క్లెన్సింగ్, ఔషధంగా పనిచేస్తాయి. మిగతా 3 ఏవి? కషాయ రసము, కటు రసము, తిక్త రసం, చేదు, వగరు, కారం, మిగతాయి. ఆ రోజుల కారానికి ఏం వాడేవాళ్ళు అంటే త్రికుటం వాడేవాళ్ళు. 3 కటు అంటే 3 కటు రసాలు వాడేవాళ్ళు కంబైన్గా, లేకపోతే విడివిడిగా వాడేవాళ్ళు అనమాట. అంటే 3 కట్టు అంటే సొంటి,
లేకపోతే అల్లం, మిరియాలు, పిప్పళ్ళి అన్నవాళ్ళు, పెద్ద మిరియాలు అంటే తోక మిరియాలు. ఈ మూడింటిని కలిపి ఆ రోజుల్లో కారం కింద వాడేవాళ్ళు. ఓకే ఓకే. అది ఉన్న రోజులు మనకి డైజెషన్ ఇష్యూస్ లేవు, అది వాడిన రోజులు మనకి అల్సర్స్ లేవు, ఇవి లేవు అనమాట. ఇప్పుడు మిర్చి పౌడర్, మిర్చి మంచిదే, కాకపోతే ఎలా వాడాలో తెలియదు, ఎలా అన్ని కెమికల్స్ అన్నీ వాడుతున్నాం అనమాట. ఇప్పటికీ అక్క టెంపుల్లో త్రికుటమే వాడతారు వాళ్ళు అనమాట. ఓకే ఓకే, కట్టు రసం కింద. మనకి దోసకాయ, గుమ్మడికాయలు, చిలకడ దుంపలు, కందమూలాలు లాంటివి ఎక్కువ వాడేవాళ్ళం ఒకప్పుడు మనము. అదేవిధంగా దోసకాయలు, బీరకాయలు, ఇలాంటి కొన్ని ఐటమ్స్ మనం ఉండేవి. పచ్చిమిర్చి, టమోటో ఇవన్నీ మనవి కాదు, వంకాయలు మన, అలా కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ మన ఉండేవి. మ్యాక్సిమం మన అన్నీ కూడా ఇప్పుడు మీకు శ్రాద్ధం అంటాం తెలుసు కదా, చనిపోతే మనిషి చేసే శ్రాద్ధం అంటే ఇప్పుడు చాలా మంది తగ్గించేసారు, ఏమంటే వాడుతున్నారు. ఒకప్పుడు శ్రాద్ధంలో లోకల్ వెజిటేబుల్సే వాడేవాళ్ళు, గుర్తుందో లేదో. శ్రాద్ధంకి మట్టుకు కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో అన్నీ వండరు. అరటి దూట పచ్చడి, అరటికాయ వేపుడు, చామదుంప వేపుడు, అంటే వండేవన్నీ కూడా లోకల్గా దొరికేవే శ్రాద్ధం చేసి పెట్టేవాళ్ళు. అంటే దట్ ఆల్సో టీచర్స్ దట్స్ ద లోకల్ క్విజిన్. ఓకే ఓకే, కానీ ఇప్పుడు అన్నీ పోయింది, కల్చర్ పోయింది, ఐటమ్స్ పెరిగాయి. క్యాటరింగ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏమైపోయిందంటే, క్యాటరింగ్ వాళ్ళు ఏం చెప్తే అదే మనం వింటున్నాము. ఒకప్పుడు సొసైటీ అలా అయింది సార్. అదే సుబ్బారావు చూసి వెంకటరావు మారిపోయాడు, వెంకటరావు చూసి నరసింహరావు మారిపోయాడు, ఎట్ అయిపోయింది సొసైటీ అంతా. అతను పెట్టాడు, ఇతను పెట్టలేదు, ఇతను పెట్టాడు. ఒకప్పుడు ఇండియాలో డైవర్సిఫైడ్ అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేవాళ్ళు ఇండియాని, గుర్తుందా? వైవిధ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనేవాళ్ళు ఇండియా. ఇప్పుడు కూడా అదే కదా, ఎక్కడండి అంటే ఆ రోజుల్లో మీరు భారతదేశంలో కాశ్మీర్లో స్టార్ట్ అయితే కన్యాకుమారి దాకా మీరు జర్నీ చేయడానికి సంవత్సరాలు పట్టేది, లేక వెహికల్ లేదు. మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల యూ బికమ్ ఏ మోర్ స్కాలర్. అంటే ప్రతి ఏరియా ఆర్కిటెక్ట్ వేరుగా ఉండేది, అక్కడ ఇల్లు, అక్కడ వాహనాల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం ఇంటి స్ట్రక్చర్ మారిపోయేది, అక్కడ భోజనం మారిపోయేది. అంటే మన భారతదేశాన్ని అంగ, కళింగ, విదర్భ, కాంబోజా, మలయాళ, నేపాల్ అని ఒక ప్రవర్ చదువుతాం మనం అనమాట. ఆ ప్రవర్ ఏంటంటే, ఆ ప్రవర్ 108 భాగాలు ఉంటుంది. ఆ ప్రవర్లో ఆ దాంట్లో నేను ఎక్కడ చెందినవాడిని అని చెప్పేసి అక్కడ దాకా చెప్పి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఆ ప్రవర్ చదివి, ఆ ప్రవర్లో నేను ఇక్కడ చెందినవాడిని అని చెప్తాం అనమాట. అప్పుడు నేను గుజరాత్ వెళ్ళి జబ్బును పడినప్పుడు ఆ ప్రవర్లో నేను ఎక్కడ ఉండి చెప్తే ఆ ప్లేస్ని బట్టి ఆయన కండిషన్ బట్టి మెడిసిన్ ఇచ్చేవాడు. ఆ ఊరోడికి వేరే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, గుజరాత్లో చూడండి, ఎవరైనా దెబ్బ తగిలితే వాళ్ళు పులుపు తినరు. మనం దెబ్బలు తగిలితే చీము పడుతుంది, పప్పు తినం. కరెక్ట్, పెసరపప్పు పెట్టాం, చీము పడుతుంది, శనగపిండి అలాంటి తినం, అంటే పప్పు కానీ గుజరాత్లో పులుపు తినరు. అంటే ఆ ప్లేస్కి బట్టి, ఆ ప్లేస్లో ఒక జలవాయు ప్రభావం, ఆ వాటర్ కండిషన్స్ను, ఆ వాటర్లో ఉన్నటువంటి యాసిడిక్ ఆల్కలైన్ నేచర్ని బట్టి వాళ్ళ యొక్క బాడీ వేరు జెనెటికల్గా, నా బాడీ వేరు కదా. కాబట్టి ఈ విధంగా అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి భాష, భోజనం, భవనం, భూషణం మారిపోతాయి. భాష, భోజన్, భవన్, భూషణ్, ఈ 4 మారిపోతాయి అన్నమాట. అంటే నా భాష ఇదే ఊర్లో ఉన్నవాడు ఒక మాట వేరేగా ఉంటుంది, ఇదే వర్డ్ని వీళ్ళు కరీంనగర్ వెళ్తే వేరే విధంగా ప్రొనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లంగ్స్ కెపాసిటీ, ఇక్కడ ఉన్న బ్రీతింగ్ని బట్టి, ఇక్కడ ఉన్న క్లైమేటికల్ కండిషన్ బట్టి సేమ్ ఉచ్చారణ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఆ వర్డ్ మారిపోతూ ఉంటుంది. ఓకే, అంటే భాష మారిపోతుంది, అక్కడ ఆహారం మారిపోయి. ఇప్పుడు మీరు మహబూబ్ నగర్లోకి వెళ్ళి పచ్చిపులుసు తిన్నారనుకోండి, కొంచెం కర్ణాటక ఫ్లేవర్ ఉంటుంది అక్కడ. వాళ్ళు పల్లీలు నూరి, పల్లీలు ఫ్లేవర్ అన్ని, పల్లీలు కరివేపాకు వేసి దాన్ని పచ్చిపులుసులో కలుపుతారు, పొడి కలిపి, అది వైటిష్గా ఉంటుంది. అదే కరీంనగర్లో వెళ్తే చింతపండు ఎక్కువ డామినేట్ చేస్తాయి, సేమ్ పచ్చి పులుసే. అంటే ఇక్కడికి అక్కడికి 2 తెలంగాణలోనే ఉన్నాయి, 2 ఒక 100-200 కిలోమీటర్లు 250 లోపలే ఉన్నాయి. కానీ రెండింటికి చాలా ఫరక్ ఉంటుంది. అంటే అక్కడ లోకల్ అవైలబిలిటీ, ఒకప్పుడు ఆ ఊర్లో పండే పంటను బట్టి, అక్కడ ఉన్న దినుసులను బట్టి, అక్కడ ప్యాలెట్ని, వాళ్ళ యొక్క నోటి రుచిని బట్టి ఖాయం చేసుకున్నారు వాళ్ళ కుజిన్. ఓకే, బట్టలు కూడా నేను వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి నూళ్ళు బట్టి ఇట్లా ఉంటానంటే అవ్వదు, నేను స్వెటర్ వేసుకోవాలి, లేకపోతే ఊలు దుస్తులు వేసుకోవాలి నేను.
అర్థమైంది కదండి. ఇప్పుడు అదే నేను ఇక్కడ కొండేసి పెద్ద దుప్పటి లాంటి దెబ్బలాగా దుక్కుని వేసుకుంటే చెమటగా ఉండలేను. కాబట్టి ఏ వుడ్ని బట్టి నేను బట్ట మార్చాలి. అదేవిధంగా ఇల్లు కూడా అంతే. ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లుని మన ఊర్లో ఏ విధంగా కట్టుకుంటే ఆ ఊర్లో వచ్చే వానలకు కానీ ఆ ఊర్లో వచ్చే గాలి ప్రభావానికి తట్టుకొని నాకు నా ఆరోగ్యంగా ఉంచొద్దు అనేటువంటిది డిజైన్. ఆ డిజైన్ చాలా ఇంపార్టెంట్. అది కిచెన్ అయినా ఇల్లు అయినా. ఓకే. అంటే ఒకప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉండేది. ఇప్పుడు మారిపోయింది. అన్నీ ఒకే రకంగా బాక్స్ టైప్లో అయిపోయినాయి. అందరి చతురస్రాకారంలో ఒకటి. పాత రోజుల్లో అలా కాదు. ఇల్లు చాలా బ్యూటీగా ఉండేది. అంటే ఇల్లు అనేది వాళ్ళ అంటే అంటే గృహము అంటే గర్భంలో ఒక శిశువు ఉన్నప్పుడు ఏ విధంగా సంరక్షించబడుతుందో అలాంటి సంరక్షించేటువంటి స్థానాన్ని గృహము అంటాం. ఓకే. అంటే గృహం అంటే ఆ ఇల్లు నన్ను కాపాడాలి. నా ఇల్లు నన్ను కాపాడాలి అంటే గృహం అనేది ఆ తల్లి గర్భం లాంటిది. ఆ గర్భంలో నేను బిడ్డలాగా ఉన్నా, నన్ను కాపాడుకుంటుంది ఆ ఇల్లు. అంటే గృహానికి ఆ 5 లక్షణాలు ఉండాలంటారు. 5 లక్షణాలు ఉంటే అది గృహం అంటారు అనమాట. అంటే ఒక ఇల్లు అనేది ఎలా ఉండాలంటే ప్రకృతిలో అనుగుణంగా ఉండాలి. అంటే ప్రకృతిలో ఉండాలి. అది ప్రకృతిలో మమేకమై ఉండాలి ఆ ఇల్లు అనమాట. ఆర్థికంగా పరేషాన్ పట్టకూడదు. రెండో కండిషనింగ్ అనమాట. అంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్ సస్టైన్డ్. పొద్దున్న లేవగానే జామ చెట్టు ఉండాలి, మామిడి చెట్టు ఉండాలి, బీరపాదు ఉండాలి, ఇవి ఉండాలి అంటే ఇల్లు మనల్ని సస్టైన్ చేయించగలగాలి. ఆ ఇల్లు పొద్దున్న లేసి లోన్లు కట్టుకుంటూ ఉంటే అది ఇల్లు కాదు. ఓకే. మూడోది వచ్చేటప్పటికి ఆ ఇంట్లో అతిథి సత్కారాలు జరగాలి. ఆ ఎమోషనల్గా సొసైటీ కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు అపార్ట్ అయిపోయినాం. పక్కన వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. పాత రోజుల్లో ఇల్లు దూరంగా ఉన్న అరుగు మీద కూర్చుంటే ఊరందరూ తెలిసేవాళ్ళు. రైట్. ఒక పలకరింపు లేదు. ఇప్పుడు ఇంటి డిజైన్ అంటే ఇప్పుడు ఇల్లు డిజైన్ పలకరించేదాన్ని కట్ చేసేసి ఒకప్పుడు ఇల్లు పలకరించేదానికి అంగన్ అనేవాళ్ళు. లోపలికి వెళ్ళంగానే అందరూ కూర్చొని మాట్లాడుకునేటట్టు ఒక రచ్చబండ అట్లా డిజైన్ ఆఫ్ ద విలేజ్, డిజైన్ ఆఫ్ ద హౌస్ అనేది కనెక్టివిటీగా ఉండేది. ఇప్పుడు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేటట్టు కనెక్ట్ అయిపోయాం అనమాట. మనం చలికంటిస్లో ఇల్లు కట్టుకున్నారో ఆ విధంగా మనం కట్టుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఆ ఇల్లు హెల్త్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే దట్ హౌస్ షుడ్ డిమాండ్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. పొద్దున్న లేసి ఆ ఇంటిని మెయింటైన్ చేయడంలోనే మీకు ఫిజికల్ యాక్టివిటీ అయిపోవాలి. ఇంకా లాస్ట్ది ఆ ఇల్లు ఆధ్యాత్మిక వైపు నడిపించేటట్టు ఉండాలి. అంటే ఆ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఈ 4 బాగుంటే 5వది మిమ్మల్ని తెలియకుండానే యూ షుడ్ కనెక్ట్ టువర్డ్స్ ద యువర్ డెస్టినీ. అంటే మీ పర్పస్ కోసం కనెక్ట్ అవుతాను. ఓకే. దట్ ఈస్ ద ఇల్లు, దట్ ఈస్ ద గృహం. మనకి ఆహార నియమాలు లేకపోతే ఇంకోటో మనకి ఇప్పుడున్న దాని ప్రకారం ఏది పడితే అది తిన్నాం అనుకున్నాం. కానీ మనకు ఒక ఆయుర్వేదం ఒకటి అనేది ఉంది. అసలు పోనీ దాన్ని మెయింటైన్ చేసినా కానీ మన శరీరంలో కొన్ని మార్పులు రాకుండా అవకాశం ఉంటుంది. అంటే ఆయుర్వేదం మెయిన్ అంటే స్వస్థ చికిత్స గురించే మాట్లాడద్దండి. యాక్చువల్లీ ప్రివెంటివ్ మెజర్స్ అంటాం. అది ఆహారమైనా అదే కానీ అది ఇప్పుడు ఆయుర్వేదం ఎలా అయిపోయిందంటే ట్రీట్మెంట్ మోడల్లోకి మారిపోయింది. ఇప్పుడు అది కూడా మనం అప్పుడు వెళ్తున్నాం, ఇది ఆప్షన్గా వెళ్తున్నాం దానికి. అది మొదటి నుంచి మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవట్లాగా. ఓకే. మన వాత పిత్త కఫాన్ని బట్టి, సీజన్స్ బట్టి అన్ని అవగాహన ఉంటే అదే ఆయుర్వేదం. రైట్. ఈ వాత పిత్త కఫ కానీ లేకపోతే ఈ ఋతువుని బట్టి నేను ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి అనేటువంటి ఎప్పుడైతే ఆ ఒక్క అడాప్టబిలిటీ ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ని, అదే ఆయుర్వేద. అంటే ఆయుర్వేద ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రీట్మెంట్ బేస్ అయిపోయింది. అంటే ఎవరు ఆ రోజుల్లో వైద్యుడు అనేవాడు ఊర్లో ఉండేవాళ్ళు, ప్రతిదానికి సలహా చెప్పేవాళ్ళు. వైద్యుడు అండ్ పంతులు లేదా విద్య చెప్పేవాళ్ళు, వైద్య చెప్పేవాళ్ళు. మన భారతదేశంలో ఒకప్పుడు ప్రతి ఊర్లో వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు సొసైటీని. సొసైటీ ప్రతిగా వాళ్ళని కాపాడేదన్నమాట. మా ఇంట్లో బీరకాయ పూస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, పాలు వాళ్ళని. ఇప్పుడు ఏమైపోయింది, డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు పాపం సంపాదించాలి, వాళ్ళు సస్టైన్ అవ్వాలి. ఒకప్పుడు అలా కాదు. అంటే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే ఆ వైద్యుడు వల్లే, ఆ వైద్యుడు గైడ్ చేసినందువల్ల. కాబట్టి నా ఇంట్లో ఏం పండినా ఏం వండినా నేను కృతజ్ఞతగా ఆయనకి ఇవ్వాలి అనేటువంటి ఒక కృతజ్ఞతాభావంతో ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది ఆ భారతీయ జీవన విధానంలో అది డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే. కాబట్టి అది కూడా ఒక వైద్యం లాగా తయారైంది. అది జీవన విధానం. ఆయుర్వేదం అనేది జీవన విధానం. వాళ్ళు దే ఎడ్యుకేట్ ద పీపుల్, ఎలా ఉండాలో, ఏ డౌట్ వచ్చినా చెప్పేవాళ్ళు అన్నీ ఉండేవి. ఇప్పుడు లేదు. అది మీకు అర్థమైంది కదా. అది ప్రాబ్లం. తర్వాత మీరు ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారు కదా, ఏంటండి దాన్ని? అంటే డాక్యుమెంటరీని కాదండి, అది నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక పర్పస్ ఉంటుంది కదండి. మీరు అంటే మీరు విలేకరిగా ఒకటి ఉంచుకున్నారు, ఒక పర్పస్ మీ లైఫ్కి కూడా ఉంచుకున్నారు. ఒక కర్మ చేయాలి కదా మీరు. ఎవరో ఒకరు ఒక కర్మ చేయాలి. కర్మ చేస్తేనే వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. వంట చేయటం అనేది నా కర్మ కింద నేను ఎంచుకున్నాను. మీరు విలేకరి, జర్నలిజం అనేది మీ కర్మ కింద. అంటే కర్మ అంటే మనం ఇట్లా అనుకుంటాం. కర్మ అంటే సంథింగ్ విచ్ విల్ ఎంగేజ్ యూ ఇన్ పాజిటివ్ వే టువర్డ్స్ యువర్ పర్పస్. రైట్.
అంటే మనల్ని క్రియ. ఏ పని అయితే మీకు ఆనందం ఇస్తా, మీకు భుక్తినిస్తా, మిమ్మల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుందో అదే కర్మ. ఎగ్జాక్ట్. ఓకే, కాబట్టి మీ కర్మ జర్నలిజం. ఇప్పుడు విచిత్రమైన కర్మ అంటే దానికి అర్థం మార్చేస్తా అనమాట. అంటే ఫలితాన్ని కూడా కర్మ కింద కన్సిడర్ చేస్తారు కదా, కాబట్టి క్రియనే కాదు ఫలితాన్ని కూడా కర్మ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి కర్మ. నేను అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ నేను చేయాల్సింది ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ గురించి వర్క్ చేద్దాము. ఇప్పుడు నేను అన్నట్టు సీజన్లు బట్టి, లేకపోతే అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో, మళ్ళీ చిన్నపిల్లలు పుట్టినప్పుడు, ఆ పిల్లలు డిఫరెంట్ ఏజెస్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఉండాలి, వీటన్నిటినీ మన ట్రెడిషనల్ మెథడ్స్ని కొంచెం మోడర్నిటీలో కూడా వ్యాలిడేట్ చేసి, ఇప్పుడు నేను ఇందాక మధ్య చెప్పాను నువ్వులు తినాలి, ఇది తినాలి, ఎందుకు తినాలి అనుకుంటే షుడ్ ప్రజెంట్ జనరేషన్ చెప్పగలగాలి దాంట్లో ఈ మంచితనం ఉంది, ఫైటో ఈస్ట్రోజన్ ఉంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అనేటువంటి వ్యాలిడేట్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయగలిగితే అట్లీస్ట్ ఈ ఒక్క అంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ టైం టెస్టే కదండి. దాంట్లో కొన్ని మూఢనమ్మకాలు ఉండొచ్చు, ఆ మూఢనమ్మకాలను పక్కన పెట్టి కొన్ని ఏవైతే మనకి హితంగా ఉన్నాయో వాటిని అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలనేదే నా తప్పనండి. దానికోసం ఐ వాంట్ టు డూ సమ్ ఒక చిన్న గురుకులం అనుకోండి, లేకపోతే ఒక ఏదో ఒక ప్లేస్, ఆ ప్లేస్లో ఇవన్నిటిని వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయి ఉంటారు, వచ్చి ఋతువులు ఏం తినాలని. అక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటే దే కుడ్ అండర్స్టాండ్, దే కుడ్ లెర్న్, దే కుడ్ ఈట్, దే కుడ్. సో అందుకేనా మీరు ఉడిపి ప్రాంతాన్ని ఎంచుకున్నారు? అంటే ఉడిపి అనేది ఎందుకంటే వాటర్ సోర్సెస్ బాగుంది, అది కాకుండా ఉడిపిలో మనకి అంటే అట్లీస్ట్ దట్ ఫారెస్ట్ అట్లా కొంచెం ల్యాండ్స్కేప్ బాగుందండి ఇక్కడ. అంటే మీకు అర్థమైంది కదా. సో వంట కూడా ఒక రకంగా అక్కడే ఆ ట్రెడిషన్ కూడా ఉడిపి, మీకు ఉడిపి హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే ఒక ఇతిహాసంలో కూడా ఒకటి ఉంటుంది అనమాట, స్టోరీ, ఫోక్ స్టోరీ ఏముండొచ్చు. అంటే మన మహాభారత యుద్ధం జరిగినప్పుడు అందరూ రాజులు యుద్ధంలో పాల్గొన్నారంట ఫైట్ చేయడానికి, బట్ ఉడిపి రాజు ఒక్కటి అందరికీ ఫుడ్ పెట్టేవాడంట. అంటే యుద్ధంలో కూడా అందరికీ ఆహారాన్ని సప్లై చేసేవారంట ఆయన. అందుకని ఉడిపి ఫుడ్కి ఫేమస్. అందుకంటే ఉడిపి అంటే ఇప్పుడు మీకు ఎక్కడ పోయినా ఉడిపి హోటల్ కనిపిస్తుంది మీకు చూస్తే. ప్రతి వాళ్ళు వంట వాళ్ళే కదండి. అంటే ఉడిపి కల్చర్లో ఏంటంటే కింగ్స్ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా వంట చేసేవాళ్ళంట. అంటే టెంపుల్ వంటలు చేసేవాళ్ళు, ప్రసాదాలు వండేవాళ్ళు అట్లా. అందుకని మీకు చాలా వరకు పెద్ద పెద్ద ఉడిపి కామత్ హోటల్స్ కానీ, ఉడిపి హోటల్స్ కానీ, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అని ఉంటుంది అదొకటి, ఇవన్నీ కూడా ఉడిపిలో ఉడిపి. ఇప్పుడు ఎంటీఆర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఉడిపి బర్త్ ప్లేస్ అన్నమాట. అంటే ఫుడ్ అంటే ఉడిపిలో బికాజ్ ఆఫ్ రిచ్ వెజిటేషన్ వల్ల కానీ, రిచ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ లెగసీని ప్రిజర్వ్ చేసుకున్నారు. అట్లీస్ట్ మీకు ఉడిపిలో మీకు చూస్తే ఇప్పుడు ఎంత మోడర్న్ ఇల్లు కట్టినా కిచెన్ మటుకు ట్రెడిషనల్గానే ఉంచుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ ఎంత పెద్ద మోడర్న్ ఇల్లు కట్టినా బట్ దే డోంట్ కాంప్రమైజ్ ఇన్ ద కిచెన్ డిజైన్. కిచెన్ అట్లానే అట్లానే ఉంచారు. 2 కిచెన్స్ ఉంటాయి, మోడర్న్ కిచెన్ ఉన్నా కూడా ట్రెడిషనల్ కిచెన్ ఖచ్చితంగా పక్కన కట్టుతారనమాట. ఆ పొయ్యి, ఆ యుటెన్సిల్స్, ఆ కొబ్బరి తురిమేటువంటి ఆ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఇప్పటికీ ఉంటాయి. అంటే వాళ్ళలో అంత ఎంపీడ్ అయిపోయింది వాళ్ళ కల్చరల్ రూట్స్ అనేవి. అది అంటే మనకి ఆ ఉడిపి అనేది ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఆన్ ద ఫుడ్ కల్చర్ అనేది నాకు అనిపించింది. అక్కడ మన సైడ్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఇనిషియల్ స్టేజెస్లో ఐ ఫీల్ బికాజ్ ఎక్కడ రీసోర్సెస్ బాగుంటే అక్కడ ఫస్ట్ పెట్టి తర్వాతగా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్, అదేం పెద్దది కాదు. కాకపోతే నాకున్న ఆలోచన అదే. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మన వాటిని అట్లీస్ట్ కొంచెంనైనా నా వంతుగా నేను ప్రిజర్వ్ చేయగలను, ప్రిజర్వ్ చేసి అందించగలను అనేది అనమాట. సపోజ్ ప్రెగ్నెన్సీ డైట్స్ మర్చిపోయాము. ఫస్ట్ 3 ట్రైసెమిస్టర్లో, సెకండ్ ట్రైసెమిస్టర్లో, థర్డ్ ట్రైసెమిస్టర్లో, ఫస్ట్ ట్రైసెమిస్టర్లో ఆ బిడ్డ డిఫెక్ట్ లేకుండా ఆ అవయవాలు ఫామ్ అయ్యేదానికి ఎలాంటి ఫుడ్స్ తినాలి, లాస్ట్ ట్రైసెమిస్టర్లో, మిడిల్ ట్రైసెమిస్టర్లో ఆ బిడ్డ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చినట్టయితే ఆ బిడ్డ బాడీ బాగా బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. థర్డ్ ట్రైసెమిస్టర్లో బాగా మెచ్యూర్డ్గా ఈ లోపల ఆర్గాన్స్ అన్నీ డెలివరీకి సిద్ధంగా ఆ బాడీ తయారవటం, వీటన్నిటి అలాంటి ఫుడ్స్ అన్నీ మర్చిపోయినాం ఇప్పుడు ట్రెడిషనల్గా అనమాట. ఆ రోజు పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడైతే డెలివరీ అయిందో, డెలివరీ అవ్వగానే బాడీని తేలిక చేయాలి. దాంతోపాటు ఆ టైంలో వాడేటువంటి అంటే చనుబాలు ఎక్కువ పట్టేదానికి, బిడ్డకి మిల్క్ ఇచ్చేదానికి ఎలాంటి ఫుడ్స్ తింటే వాళ్ళకి ఆ లాక్టేట్ మదర్స్కి
ఆ పాలు మంచిగా పాలు ఇవ్వగలరు. 1 ఇయర్ దాకా పాలు ఇస్తే తల్లి పాలుకి మించిన ఆహారం లేదు. ఎందుకంటే తల్లి తీసుకునేటువంటి ఆ ఔషధాలు గానీ, ఆ ఆహారం కానీ ఆ బిడ్డకి అదే ఔషధం. అదేవిధంగా ఆ 1 ఇయర్‌లో ఆ బిడ్డ తల్లి పాలు మంచి ఆరోగ్యంగా తాగినట్టయితే, ఆ తల్లి ఆరోగ్యంగా తిన్నట్టయితే జీవితాంతం ఆ బిడ్డ ఆ ఆరోగ్యం అక్కడే ఫౌండేషన్ పడుతుంది. ఆర్గాన్స్ కానీ ప్రాపర్‌గా అవ్వటం కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ పెరగటం కానీ. ఇప్పుడు అసలు అది లేదు కదా, కొంతమంది ఇమీడియట్గా డబ్బా పాలిస్తున్నాం అనమాట. ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్‌లో అవి మర్చిపోతారేమో. అలాంటి కొద్దిగా ఉంటే వచ్చి జనాలు వచ్చి ఎక్స్పీరియన్స్ అవుతారనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా అలోపతి అనేది ఒకటి మన తలుపు తడుతుంది, అంతే కదా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతున్నాం, జాయిన్ చేసుకో అంటే ఒకటండి, అది ఎమర్జెన్సీకి చాలా మంచిది. అది కూడా ఒక అడ్వాన్స్డ్ మెడిసిన్. దాన్ని కూడా అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుందండి ఖచ్చితంగా. మనం మంచి ఎంతవరకు ఉందో అన్నిట్లో తీసుకోవటం మంచిది. అంటే ఇప్పుడు అలోపతిలో కూడా ఏంటంటే చాలా ఎమర్జెన్సీ కేసెస్లో ఆ ప్రాణం కాపాడటానికి, లేకపోతే ఎమర్జెన్సీ కేసులో ట్రీట్మెంట్స్కి ఇట్స్ బెస్ట్ ఖచ్చితంగా. కాకపోతే దాంతోపాటు మన ట్రెడిషనల్ సిస్టమ్ని కూడా కాపాడగలిగితే మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది రెండింటిలో ఖచ్చితంగా. అందుకని చెప్పేసి ప్రివెంటివ్గా అట్లీస్ట్ ఇది ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు అలోపతికి ఎక్కడికి వెళ్తాము, బాగాలేకపోయినప్పుడు వెళ్తాము. అది రాకుండా ముందు నుంచే మన ట్రెడిషనల్గా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఎలాంటి ఫుడ్స్ పెడితే రేపు ఈ అమ్మాయికి మంచిగా బిడ్డలు పుట్టి వాళ్ళ పిల్ల పాపలతోటి ఒక ఫ్యామిలీతో ఆనందంగా జీవిస్తుంది అనేటువంటి సెన్సిబిలిటీ తోటి జీవించడం వేరు. అప్పుడు బిడ్డ పుట్టలేదని హాస్పిటల్ చుట్టూ లేకపోతే ఐవీఎస్ చుట్టూ తిరగటం వేరు. రెండుకి ఫరక్ ఉంటుంది కదండి. అందుకని ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా అది రాకుండా ముందు ఎలా చూడాలనేదే మన ఉద్దేశం. అంతే. మీరు ఇంతకుముందు శ్రీరంగం గురించి చెప్పారు కదండి, అట్లాంటి ఇంకా శ్రీరంగమేనా? మన శ్రీరంగంలో కూడా అంతే. శ్రీరంగంలో కూడా అంటే కొన్ని టెంపుల్స్లో ఇంకా మిగిలింది ఆ కల్చర్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ని ఇంకా అంటే మన ఇన్వేడర్స్ దండయాత్రలు చేసి మన భారతదేశం వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని వాటిని ఇన్ఫ్లుయెన్స్ కాకముందు మనలో ఒరిజినల్గా ఉన్నటువంటి ఇప్పటికే కాపాడుతున్నారు ఉందండి. కొన్ని టెంపుల్స్లో ఉంటాయి. అంటే అవి మనకి ప్రామాణికంగా చూసుకోవచ్చు. శ్రీరంగం ఒకటి, పూరి జగన్నాథ్, నెక్స్ట్ ఉడిపి అంటే 100% పాటించేది పూరి. ఓకే, వాళ్ళు దే డోంట్ కాంప్రమైజ్ అండ్ మోడర్న్ వెజిటేబుల్స్ కానీ మోడర్న్ మసాలా అస్సలు వాడరు. అది తరతరాలుగా వాళ్ళు అది ఇట్స్ వెరీ అంటే చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుతా వాళ్ళు ముందుకు తీసుకెళ్తా అన్నారు. సో ఫైనల్గా మీరు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అంటే ఫుడ్ ఫస్ట్ థింగ్, మన శరీరము ఒక దేవాలయంగా చూసుకొని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అదే రిజల్ట్ ఇస్తుంది. మనం ఏది ఇచ్చామో ఇన్పుట్, అవుట్పుట్ అదే వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ ఇన్పుట్ మర్చిపోతున్నాం, ఏదో చేస్తున్నాం, అవుట్పుట్ వేరే రకంగా వస్తుంది. ఇంకా అక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరుగుల జీవితం ఒక రకంగా చెప్పాలంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంటే తెలియకుండానే అండి, ఆ జీవితం అనేది తెలియకుండానే మ్యాండేటరీ లాగా అయిపోయింది. తెలియకుండానే పొద్దున్న లేవంగానే మనల్ని కంట్రోల్ చేసే శక్తులు చాలా అయిపోయింది ప్రపంచం. ఒకప్పుడు ఒక 50 ఏళ్ల ముందు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు జీవించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా సొసైటీ కాన్షియస్లో జీవించాల్సి వస్తుంది తప్పితే వాళ్ళ లెక్కను వాళ్ళు జీవించేటువంటి దాన్ని కోల్పోయారు. అంటే వాళ్ళని వాళ్ళు కోల్పోయారు. కరెక్ట్. పాత రోజులు ఏం చేసేవాళ్ళు, నాకే బట్ట కట్టాలో అదే డిజైన్ చెప్పి నేర్చుకున్నా, అంటే నా అనుగుణంగా నేను ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలనేది నా డిజైన్ అంతే. అంత ప్రతిదీ నా లెక్కనే ఉండేది. ఇప్పుడు ఎవరో చెప్తే ఆ ఇంట్లో నేను ఉండాలి, ఎవరో బట్టలు చెప్పి ఈ బట్ట నీకు మంచిదంటే అది అంటే నా స్వతహాగా నాకున్న ఆలోచనని క్రియేటివిటీని పక్కన పెట్టేసేసి వీఆర్ అరువు తెచ్చుకున్న లైఫ్లో బతుకుతున్నాం ఓపెన్గా చెప్పాలి. అంటే నా లెక్కన జీవించడం మర్చిపోయినా నేను. అందుకనే ఎంత సంపాదించినా లేకపోతే ఎంత అన్ని ఎక్కువ సౌకర్యాలన్నా తృప్తి లేదు చాలా లైఫ్లో. ఒకప్పుడు తృప్తిగా చెట్టు కింద పడుకున్న తృప్తిగా నిద్రపోయేవాళ్ళు, పచ్చడి అన్నం వేసుకొని ఒక పెరుగు అన్నం వేసుకున్న తృప్తిగా తినేవాళ్ళు. ఈ రోజుల్లో 30 రకాలు తిన్నా కూడా ఇంకా ఏదో వెలితిలాగా ఇంకేదో తినాలని క్రేవింగ్ తప్పితే అక్కడితో తృప్తి అవ్వట్లేదు అక్కడ. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తున్నాం లోపలికి, బేసిక్ సెన్సిబిలిటీని కోల్పోయాం. ఓకే, కాబట్టి అదే అని నేను అనుకుంటున్నాను, అది నా ఆలోచన. అంతే. ఫైనల్గా ప్రేక్షకులకి మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి సందేశం, అంటే ఇప్పుడు దాకా చాలా వరకు చెప్పుకున్నాం మనం, వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో
మేజర్గా పాటించకుండా ఉండాలంటే ఏ తినకుండా ఉంటే బెస్ట్ అంటారు, తినే వాటిలో కావచ్చు? అంజు గారు, మీరు ఈ ట్రీ మీడియా ద్వారా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మన ఆహార సంస్కృతి చాలా గొప్పది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచే మన భారతదేశంలో రీసోర్సెస్ చాలా అబెండెన్స్గా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు కూడా మనకి పంటలు బాగా పండేవి, నీటి వ్యవస్థ ఉండేవి, నదులు ఉండేవి, పొద్దున సాయంత్రం ఈక్వల్గా ఉండేది. పొద్దున 12 గంటలు, రాత్రి 12 గంటలు, అట్లా ప్రకృతి కూడా మనకి సహకరించింది. వేరే కంట్రీస్ లాగా ఎక్కువ చలి, ఎక్కువ ఎండ కాకుండా బాగా అన్నీ కూడా మనకి ఒక ప్లేట్లో పరిచినట్టు ప్రకృతి కూడా మనకి ఇచ్చింది. ఎక్కడ పడితే అక్కడ మనకి ఎన్నో రకాల దినుసులు దొరుకుతాయి, ఎన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి, ఎన్ని రకాల పప్పు ధాన్యాలు దొరుకుతాయి. చూస్తే మన భారతదేశంలో 254 రకాల చిక్కుడు జాతులు ఉంటాయి. మనకి ఒక చిక్కుడు జాతిలోనే 254 రకాలు ఉంటాయి. ఓకే ఓకే అంటే ఒక వంకాయలోనే ఎన్నో రకాలు ఉంటాయి, ఒక పచ్చిమిర్చిలోనే ఎన్నో రకాలు ఉంటాయి, ఒక టమోటాలోనే 40 రకాలు ఉంటాయి. అంటే అన్ని రకాల డైవర్సిఫైడ్గా మన ప్రకృతి మనకి అందించింది. మనకి అలాంటి సంస్కృతిని మనం కాపాడి భావితరాలకి ఇస్తే అసలైన సంపద. కాబట్టి మన ఆహార సంస్కృతిని ఎప్పుడైతే మనం కాపాడుకున్నామో అన్నీ కాపాడుకున్నట్టే. మన ఆహారం కాపాడబడిందంటే అన్నీ కాపాడుకున్నట్టే, భూమిని కాపాడినట్టే, అదేవిధంగా మన ప్రకృతిని కాపాడినట్టే, ఓకే, ఆరోగ్యాన్ని కాపాడినట్టే, మన ఆర్థికంగా మనం నిలదొక్కున్నట్టే. కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మెయిన్ మనకు కావాల్సింది మన ఆహార సంస్కృతి. ఆహార సంస్కృతి అంటే ప్రకృతికి మమేకమై జీవించడం, ప్రకృతి ఏ చెప్తే ఆ సీజన్లో ఎలా తినాలి, ఏం తినాలి. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని అట్లీస్ట్ మీ భావితరాల వాళ్ళకి అందించి, వాళ్ళకి మీరిచ్చే 10 కోట్ల కన్నా ఉన్న 10 కాలాలు ఆనందంగా, హెల్తీగా, వాళ్ళు ఆరోగ్యంగా జీవించేటువంటి జీవితాన్ని కూడా ప్యారలల్గా ఇస్తే ఆ 10 కోట్లు ఇంకా వాల్యూ అవుతుంది. లేకపోతే ఆ 10 కోట్లు చాలా నెగ్లిజిబుల్ వాళ్ళకున్న సమస్యలతోటి. ఆరోగ్యం కాబట్టి మీరిచ్చే ఆస్తితో పాటు అసలైన ఆస్తి ఇస్తే, అంటే పిల్లలకి సంపాదన కన్నా సామర్థ్యాన్ని ఇస్తే దే కెన్ లీవ్ ఎనీవేర్ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ. వాళ్ళకి సంపాదించే స్కిల్ అంటే సామర్థ్యాన్ని ఇవ్వలేకపోతే ఎప్పుడు డిపెండెన్సీగానే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడుగా మీరు అట్లీస్ట్ మన ఆహార సంస్కృతి కానీ, మన ట్రెడిషన్స్ గురించి కానీ చిన్నగా ఎడ్యుకేట్ చేసుకుంటే ప్యారలల్గా. ఓకే, ఎడ్యుకేషన్ ఏం లేదండి. సంస్కృతి అంటే ఏంటి? అందరు కలిసి జీవించాలి, ఫ్యామిలీలో కలిసి మాట్లాడుకోవాలి. అదే కదా మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఆ కుటుంబ వ్యవస్థని, ఆహార సంస్కృతిని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టయితే మన భారతీయ సంస్కృతి గొప్పతనం వల్ల వాళ్ళు ఆనందంగా జీవించడమే కాకుండా ప్రకృతిని కాపాడి ఈ పంచభూతాలని, ప్యూర్ ఎయిర్ని, ప్యూర్ ఫుడ్ని, ప్యూర్ నీటిని, ఈ పంచభూతాలను కూడా కాపాడేటువంటి ఒక నేచరు, ఈ రెండింటిని కాపాడితే మన పిల్లల్లో తెలియకుండానే ఆ తత్వం వస్తుంది. అందుకని మనం తినేటప్పుడు ఏ రైతు పండించాడని ఆ రైతుని దాల్చుకుంటూ తింటాము. ఆ నీళ్లు తాగేటప్పుడు ప్రకృతిలో పంచభూతాల్లో అతి శక్తివంతమైనటువంటి ఒక శక్తిని నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఒక ఇంటెన్షన్తో తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక నీళ్లు మన గాలి పీలుస్తున్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పంచభూతాలు అన్నటువంటి ఎంతో శక్తిని నేను తీసుకుంటున్నాను ప్రకృతి నుంచి అనేటువంటి సెన్సిబిలిటీ ఉంటే లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. వాటర్ని ఆ విధంగా తీసుకుంటే వాటరే అమృతంగా మారుతుంది. ఆహారాన్ని ఆ విధంగా ఆలోచించి నేను వండే వంటింట్లోకి వెళ్తున్నప్పుడు నేను వండే వంట వల్ల అందరికీ ఆరోగ్యం రావాలి, అమృతంలాగే ఆహారం మాలని ఒక చిన్న ఇంటెన్షన్తో మీరు ప్రతి ఒక్కరు మీ వంటింట్లోకి వెళ్ళి వండితే ఖచ్చితంగా మీ ఇంటిలో అది ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్న సందేశాన్ని మీ ద్వారా నేను అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి.